10 లక్షలు అయినాను. 10 లక్షలు సంపాదించుకుని 8 లక్షలు అప్పు తెచ్చుకున్నాను. 4 లక్షల రూపాయలు బంగారం వాళ్ళ అమ్మగారు పెట్టింది అది బ్యాంకులో పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయలు ఏరు వరకు అప్పు తెచ్చుకున్నాను. అది కూడా 3 రూపాయలు వడ్డీ. వీళ్ళు కాదు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను, నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని ఫోన్ చేసి నన్ను వాళ్ళు చంపుతున్నారు. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నాన్న నేను సాదుకుంటా. నేను నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చి నన్ను అబద్ధం ఆడుతున్నాను అన్న, ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామన్నా, నన్ను చచ్చిపో, నాకు ఏమైనా నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడే చచ్చిపోతానన్నా, నా పిల్ల నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇవ్వలేదన్నా, నాకు నిజమన్నా, నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లు చదువుకునేవాడిని, సామాన్లు కూడా చదువుకునే ఉంటాను. నా బిడ్డనే గుంజుకొచ్చారు బయటికి. దండం పెడితే కాళ్ళు పట్టి నా బెల్లం అయితే కాళ్ళ మీద పడ్డా కూడా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బయటకు గుంజుకొచ్చి బజెట్లు వేసారన్న. చెప్పలేని పరిస్థితి అసలు. నమస్తే. ఖమ్మంలో అడుగుపెట్టాం మనం. మొన్న 2 రోజుల క్రితం ఖమ్మంలో కూల్చివేతల సందర్భంగా మనం వస్తున్న క్రమంలో ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఈ పోలీసులు, ఈ రాజ్యం. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ మాఫియా అంతా కలిసి మనల్ని అరెస్ట్ చేసి నకరేకల్ కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద అడ్డుకొని శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఆ రోజే మనం చెప్పాం 100కు 100% ఖమ్మంలో అడుగు పెడతాం, ఖచ్చితంగా ఈ బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని. సో అందులో భాగంగా మళ్ళీ మనం ఉదయం 5 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరి సరిగ్గా 5 గంటలకు మనం ఖమ్మంలో ఉన్నాం. ఖమ్మంలో ఇక్కడ మనం 2 అంశాల మీద ఫోకస్ చేయాలి. ఒకటి, బాధితులు ఎట్లా ఉన్నారు. దాదాపుగా 1895 భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి ఆ ప్లాట్ ఓనర్స్ 100 గజాలకు సంబంధించిన ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడున్నారు, అందులో ఆ 31 ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న, అంటే ఇండ్లు షెడ్లు వేసుకున్నటువంటి ఆ దాదాపు ఒక 1000 మందికి పైన బాధితులు ఎక్కడున్నారు ఇండ్లు కూల్చేసిన తర్వాత. సో నా వెనకాల వాళ్ళందరూ కనిపిస్తున్నారు మీకు. అంబేద్కర్ భవన్ అండ్ ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది, అక్కడ వీళ్ళందరినీ పెట్టడం జరిగింది. అంటే ఒక రూమ్లోకి తీసుకెళ్ళి 100 మందిని కుక్కినట్టుగా ఈ అంబేద్కర్ భవన్లో వీళ్ళని తెచ్చి పడేశారు. చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ పడేశారు తెచ్చి. సో దీన్ని ఇష్యూని ఏ రకంగా క్లోజ్ చేయాలి అనే ప్రయత్నంలో తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రేవంత్ రెడ్డికి నిద్రలేవు. సింపుల్గా చెప్పాలంటే ఏం చేయాలా, ఇప్పుడు వీళ్ళకి వేస్తున్న ఎర ఏంటంటే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, మీద భూమి కాదు, అది భూదాన్ భూమి, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది, మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఒకవేళ భూమి మీకు లేకపోతే, ఎక్కడా భూమి లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఒక ఎరేస్తున్నారు. మనకి ఇందిరమ్మ ఇండ్ల గురించి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి తెలియని సంగతి కాదు. ఇప్పుడు నా వెనకాల ఒక జాయింట్ కలెక్టర్ వచ్చిండు, ఆయన కింద ఇంకొక అధికారి వచ్చిండు, పేర్లు చదివి వినిపిస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కూల్ చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. మనం అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏ ప్లేస్లో అయితే భూదాన్ యజ్ఞ బోర్డ్ 100 గజాల ఆ ప్లాట్ ఇచ్చిందో ఆ ప్లాట్లోనే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండే కదా, తుమ్మల నాగేశ్వరరావు పట్టా ల్యాండ్ కాదు కదా. లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని నడిపిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు రిక్వెస్ట్ మేరకు చంద్రబాబు రేవంత్ రెడ్డికి ఫోన్ చేస్తే 10,000 మంది బెటాలియన్ పంపిస్తే వాళ్ళది కాదు కదా ల్యాండ్, పట్టా ల్యాండ్ కాదు కదా. ఇది టోటల్లీ భూదాన్ ల్యాండ్ అని నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్లోనే చెప్తున్నాడు. 2023లో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూలగొట్టింది అంటున్నాడు. అంటే వాళ్ళు కూలగొట్టింది కాబట్టి మీరు కూడా కూలగొడతారు, వాళ్ళు దొంగలు కాబట్టి మీరు కూడా దొంగలుగా తయారవుతున్నారు, అంతే కదా. భూదాన్ ల్యాండ్ అని మీరే చెప్తున్నప్పుడు మరి అదే పేదలకి, అర్హులైన వాళ్ళకే ఇవ్వండి. వీళ్ళు చాలామంది అంటున్నారు వసూలు చేసినారు, అనర్హులు ఉన్నారని. అనర్హులని బయటకు పంపించండి, అర్హులకు మాత్రమే ఇవ్వండి. ఇంకా ప్లేస్ అందులో ఖాళీగా ఉంటే అర్హులకి ఇవ్వంగా ఖమ్మం పట్టణంలో ఉన్న ఇంకా చాలామంది అర్హులు, చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళని తెచ్చిపెట్టండి. సో ఇప్పుడు ఈ పేదలకు సంబంధించిన, ఈ ప్రజలకు సంబంధించిన వాళ్ళ పెయిన్, వాళ్ళ బాధని మనం తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటు ల్యాండ్లోకి వెళ్ళాలి. ఆ ల్యాండ్ చాలా క్లియర్గా భూదాన్ యజ్ఞ బోర్డ్ వినోబాబావే ఆధీనం ఇచ్చినటువంటి ఆ భూములన్నీ కూడా దాదాపు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉన్నది. చాలా క్లియర్గా కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఇది కేవలం 31 ఎకరాల 7 గుంటల భూమి అని చెప్తున్నారు. దీని వెనకాల ఒక పెద్ద భూ కుంభకోణం ఉన్నది. 31 ఎకరాల 7 గుంటల భూదాన భూమిగా చూపించి ఇంకొక 32 ఎకరాల భూమిని ప్రైవేటు భూమిగా తుమ్మల నాగేశ్వర బినామీలో ఆయన ఎవడో సురేష్ అట, ఇంకెవడట ఒక 8 మంది కమ్మలకి ఈ భూమిని కట్టబెట్టడానికి విశ్వ ప్రయత్నం జరుగుతున్నది.
కలెక్టర్ కూడా ఏమంటున్నాడు, ఆ 147, 148, 149 సర్వే నెంబర్లలో ఉన్న 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమిని మేము స్వాధీనం చేసుకున్నాం అంటున్నాడు. అసలు భూదాన్ భూమి ఎంత? మనం ఫోన్లు చేసినప్పుడు అధికారులకి 31 ఎకరాల 7 గుంటలు అంటున్నాడు. గతంలో తహసీల్దార్, ఆమె పేరు శైలజార్ సంథింగ్, ఆమె చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ 62 ఎకరాల భూదాన్ భూమి ఉన్నది. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, సర్వే చేసి తేలిపోద్దని. ఆన్ రికార్డ్ ఇది, హైకోర్టులో ఉన్నది. ఎవరు రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు 1954 పహానీస్ చూస్తే చాలా క్లియర్గా 62 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి అని చాలా చాలా క్లియర్గా ఉన్నది. మరి ఎక్కడ పోయింది తర్వాత? ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు పట్టాల కింద మార్చుకున్నారు. నేను ఆ భూభారతి ఆన్లైన్లోకి వెళ్ళి అన్ని డేటా కలెక్ట్ చేస్తే చాలా పేర్లు వస్తున్నాయి. సో అది మనం ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఈ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడికి రాగానే వాళ్ళంతా, మీరు ఎప్పుడైతే వచ్చారో ఈ అంశంలో కదలికి వచ్చింది, మొత్తానికి వాస్తవాలు అనేది బయటకు వస్తున్నాయి. ఏదో ఒక పరిష్కారం దిశగా రావడానికి ఇది ఒక ప్రయత్నం అయితే మీరు చాలా గట్టిగా చేశారు. 10 ఏళ్ళుగా మేము కొట్లాడుతున్నాం. మీరు వచ్చిన తర్వాత దీనికి ఒక రిజల్ట్ అనేది వచ్చేలాగా మేము పోరాటం చేయడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి మాకు అవకాశం దొరికింది. మొత్తం సమాజానికి అంత తెలిసిందని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు జనం. సో ఒకసారి ఇక్కడున్న వాస్తవ పరిస్థితి చూడండి. వీళ్ళు ఈ చెట్ల కింద మంచాలు వేసుకొని పిల్లలు, ఒకసారి చూడండి సిచ్యువేషన్ చూడండి. అందరు ఇక్కడ ఆటో డ్రైవర్లే, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఆటో డ్రైవర్లే చాలామంది ఉన్నాయి. ఇక్కడ ఆటోలు చూడండి ఒకసారి, వాళ్ళ సామాన్ కనీసం 2 రోజులుగా దించనే లేదు. మేము అడిగిన, మరి లోపల ఉంటున్నారు కదా, ఎట్లా మీరు స్నానాలు ఎక్కడ చేస్తున్నారు అంటే, స్నానాలు చేయక 2 రోజులు అయింది సార్ అంటున్నారు. మరి ఆ పిల్లల స్కూల్ సంగతి ఏంది? ఒకవేళ ఇందులో 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 10th క్లాస్ ఎగ్జామ్స్ సంగతి ఏంది? ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ March 14th ఉన్నాయి. మరి ఇందులో ఉన్న పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? ఎగ్జామ్స్ సీజన్ ఉందని మనం ఎలక్షన్లు పెట్టాం, ఎగ్జామ్స్ నడుస్తున్నాయని ఇంకేదన్నా ప్రోగ్రామ్స్ చేయడానికి ముందుకు వెళ్ళాం, డిస్టర్బ్ అవుతున్నాను. మరి ఈ కుటుంబాలని, సరే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనైనా మనం ఏదైనా నిర్ణయం తీసుకుందాం అన్న ఆలోచన ప్రభుత్వాలకు ఎందుకు రాలే? అంటే దుర్మార్గులు ఈ 32 ఎకరాలని కాజేయడానికి కలెక్టరేట్ పక్కన 31 ఎకరాల్లో ఇట్లాంటి తిండి లేని పేదలు నివసిస్తారా? వీళ్ళు ఎక్కడో మురికి కాలువల పక్కన స్లమ్ముల్లో బతకాల్సిన వీళ్ళు ఇక్కడ నివసిస్తారా అని కక్ష కట్టి మరీ అక్కడి నుంచి పంపించేసినారు. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఆయన ఆర్థిక మంత్రి, శాతగానోడు ఎందుకు రిజైన్ చేయాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు? రెవెన్యూ మినిస్టర్కి తెలవకుండా కూలగొట్టిరన్నాడు. పాషం యాదగిరి గారు ఇంకా ఈ ఓపీడీఆర్కి సంబంధించిన వాళ్ళు వెళ్తే పొద్దున్నే వెళ్ళి 6-7 గంటలకి ఆయన ఇంటి ముందు హైదరాబాద్లో ఉన్నారు. కలెక్టర్కి ఫోన్ చేసి, అనుదీప్ కలెక్టర్కి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్లో మాట్లాడి, ఎందుకు కూలగొడుతున్నావయ్యా అంటే, మీకు 6 నెలల కిందనే చెప్పిన కదా సార్ అని ఆయన మాట్లాడినటువంటి మాటలు అక్కడున్న పెద్దవాళ్ళంతా విన్నారు కదా. మరి నువ్వు మొన్ననేమో రెవెన్యూ మంత్రికి తెలవకుండా ఎట్లా కూలగొడతారన్నాడు, నిన్న ప్రెస్ మీట్ పెట్టేమో 2023లో బీఆర్ఎస్ కూలగొట్టింది, ఇప్పుడు మేము కూలగొడుతున్నాం. మరి నీకు తెలవకుండా నీ పని చేసినప్పుడు మరి నీ వాల్యూయే లేదు కదా. ఇక్కడ నీ వాల్యూ లేనప్పుడు నువ్వు రిజైన్ చేయాలి కదా. అంటే నువ్వు కూడా ఇందులో ఉన్నావు. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు దొంగ లాగా మాట్లాడి, నాకేం సంబంధం లేదు, నాకు తెలవకుండా జరుగుతుందని నువ్వు మాయ మాటలు చెప్పినావు. నువ్వు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసి చేసిన కుట్ర ఇది. ఆ 32 ఎకరాల భూమి ఎట్లా పోతుందో మేము చూస్తాం. మీరు కబ్జా చేయాలనుకుంటున్నారు కదా, 31 ఎకరాలు భూదాన్ కిందకు వదిలేసి ఇంకా 32 ఎకరాలు కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్న మీ కుట్రలు ఏ రకంగా అడ్డుకోవాలనో మేము అడ్డుకునే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. కోర్టులున్నాయి, ఇంకా కోర్టుల మీద నమ్మకం ఉన్నది, మాట్లాడదాం. సో ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏ క్లాసు బాబు? 4th క్లాస్. ఏం పేరు? చరణ్. నువ్వు బాబు? ఆగా నీ ఏ క్లాసు? థర్డ్ క్లాస్. ఎందుకు ఇంత పెద్ద ఉన్న 3rd క్లాస్? పోలే స్కూల్కి? చిన్నప్పుడు హెల్త్ బాగాలేదని పోలేదా? ఇప్పుడు ఏ స్కూల్ నీది? లక్కీ కిడ్స్. మరి ఇప్పుడు స్కూల్ ఉంది కదా, నడుస్తుంది కదా, మీ ఫ్రెండ్స్ అంతా పోతున్నారు కదా, నువ్వు ఎందుకు పోవట్లే? ఇక్కడ బుక్స్ పోయినాయి సార్. బుక్స్ పోయినాయి? ఎట్లా పోయినాయి? అక్కడ తీసుకుంటుంటే ఇల్లు కొలగొట్టారు సార్, అందుకే బుక్స్ తీసుకోవడానికి ఒక 5 నిమిషాలు కూడా ఆగలేదు, అందుకే బుక్స్ అన్ని పోయినాయి. ఓకే. సో బుక్స్ మొత్తం ఏం బుక్స్ లేకుండా పోయినాయా? ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు అక్కడ? అక్కడ 8 years నుంచి ఉంటున్నారు. 8 years నుంచి ఉంటున్నారు. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారా? ఎట్లా చదువుకునేది అక్కడ? కరెంట్ లేదు కదా.
ఇప్పుడు 4 years కింద కరెంట్ పోయింది. 4 years మంచిగానే చదువుకున్నాం. 4 years ఏమో ఇది తెచ్చుకున్నాం. ఏంటి సోలార్ లైట్లు? ఛార్జింగ్ బల్బులు. అక్కడ మీరు ఇల్లు కట్టుకున్నారా షెడ్డా? షెడ్డేనా? ఏం పని చేస్తాడు డాడీ? డాడీ ఈనాడు ఆఫీస్ లో చేస్తారు. ఈనాడు ఆఫీస్ జర్నలిస్టా మీ డాడీ? ఏం పని చేస్తారు ఈనాడు ఆఫీస్ లో? పేపర్ ప్రింటింగ్ లో పని చేస్తాడా? ఓకే. ఇప్పుడు మీ సార్ ఫోన్ చేసినా మరి స్కూల్కి ఎందుకు వస్తలేరు బాబు అని? మా సార్ వాళ్ళకి కూడా తెలుసులే కానీ ఫోన్ చేశారులే కానీ అక్కడ పొట్లాలు కూడా పంచారు, పులిహార పొట్లాలు. ఓకే. ఇప్పుడు నీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయమ్మా? దగ్గరకు వచ్చేసినాయి. ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి. మరి నువ్వు రాసుకున్న హోంవర్క్స్, టీచర్ చెప్పిన క్లాస్ నోట్స్ ఇవన్నీ అందులోనే పోయినాయా? మరి ఎట్లా చదువుకోవాలి? కొనుక్కోవాలి సార్. మళ్ళీ కొనుక్కోవాలి. మరి మీరు అడగలేదా మా బుక్స్ తీసుకోవడానికైనా టైం ఇవ్వాలి? అడిగినా కూడా వాళ్ళు టైం ఇవ్వలేదు సార్. అంటే మీకు అందుబాటులో ఉన్నదంతా తీసుకురాగలిగినారు, కొన్ని తేలేకపోయినారు. ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావా? ఎంత చాలా బాధ అనిపించిందా? మీరు అక్కడ ఉండగానే గులగొట్టారు. పొద్దున్నే 7ంటికి 2000 మంది వచ్చారు సార్. పోలీసులు, జెసిబిలు అవన్నీ తీసుకొని వచ్చారు సార్ పొద్దున్నే. మాకు కూడా తెలియదు, పొద్దున్నే వచ్చారు. మళ్ళీ ఏమైనా అంటే 9 మందినే అక్కడ ఉంచాలా, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటున్నారు. ఎందుకు వెళ్ళిపోవాలంటే గొడవకు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళే సామాన్లు తీసి ఆటోలో ఎక్కించి పంపించేసి జెసిబి తోటి ఇల్లు కూలగొట్టేసారు. ఏమేం పోయినాయి అందులో మీ ఇంట్లో? ఇంకా అన్ని పోయినాయి సార్. కొన్నే సామాన్లు ఉన్నాయి సార్. కొన్నే తెచ్చుకోగలిగిన. డాడీ ఎక్కడ ఉన్నారు? డాడీ బయటికి వెళ్ళారు. అమ్మ బయట, మమ్మీ కూడా బయటికి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 2 days అయింది ఇక్కడికి వచ్చి? 3 days. 3 days అవుతుంది. ఇవాళతో 4 days. ఇవాళకి 4 days అవుతున్నది. ఎట్లుంటున్నారు ఇక్కడ రాగానే? ఎట్లా అనిపించింది? ఇక్కడ రాలోనే బాగా ఇరుకులో సామాన్లు పెట్టుకున్నాం. పండుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోజు దోమలు కొడుతున్నాయి. ఒక్కోసారి కరెంట్ కూడా తీసేస్తున్నారు. మళ్ళీ బయట కరెంట్ ఉంటుంది. స్నానం ఇక్కడే చేసావు 3 days నుంచి? ఇక్కడే చేస్తున్నా కానీ నీళ్లు రావట్లేదు సార్. నీళ్లు ఎప్పుడు స్నానం చేసావు నువ్వు? నిన్న నైట్ చేసావా? ఓకే. ఇప్పుడు బట్టలు వాష్ చేసుకోవడానికి ఇవంతా ఏమన్నా ఉందా? ఏం లేదు. ఫుడ్ ఏం పెడుతున్నారు? ఫుడ్ మార్నింగ్ అయితే ఉప్మా పెడుతున్నారు సార్. మధ్యాహ్నం లంచ్, సాయంత్రం కూడా లంచ్ సార్. ఇక్కడే పడుకుంటున్నారు ఇంకా? అంతే. చెప్పమ్మా, ఏమంటావు? జేసీబీలు వచ్చినాయా? నీ ఎగ్జామ్స్ ఎప్పుడు? ఎగ్జామ్స్ 30వ తారీఖు. మరి ఎట్లా బుక్స్ ఉన్నాయా? బుక్స్ లేవు సార్. ఎట్లా మరి? అన్ని బుక్స్ తీసుకున్నాం అంటే టైం లోపలి పోగానే అమ్మటే జేసీబీతోనే ఖాళీతో బయటకు వచ్చిన సార్. ఓకే. మీ డాడీ ఏం చేస్తారు? మా డాడీ వైన్స్ లో వర్క్ చేస్తారా? ఓకే. ఇప్పుడు మళ్ళీ బుక్స్ అన్ని కొనుక్కొని మళ్ళీ చదువుకోవాలా? మళ్ళీ బుక్స్ కి 3000-4000 అయితే మళ్ళీ అయితే 3-4 ఏ క్లాస్ అమ్మా? 4th class. ఏ స్కూల్? ఖమ్మం పబ్లిక్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్? ప్రైవేట్ స్కూలేనా? ఖమ్మం పబ్లిక్ స్కూల్. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? ఏప్రిల్లో ఉన్నాయి. మరి ఎట్లా చదువుకోవాలా? బుక్స్ ఉన్నాయా అన్ని? లేవు. ఏమైనాయి? కూలగొట్టారా? ఏమేమి పోయినాయి మీ ఇంట్లో? ఇంకా చాలా పోయినాయి. ఏమేమి పోయినాయి? సరుకులన్నీ పోయినాయి. కొన్ని ఉన్నాయి. సరుకులన్నీ పోయినాయా? ఏం చేస్తారు డాడీ? బేరానికి వెళ్తారు. మీరు ఆ రోజు వాళ్ళు కూలగొట్టేటప్పుడు అడిగారా వాళ్ళని? బతిమిలాడారా? ఏమని అడిగారు? మేము సామాన్లు తీసుకుంటాం అంటే కూలగొట్టారు, పోయినాయి. ఓకే. ఇక్కడ ఎట్లుంది? ఫుడ్ ఏమైనా పెడుతున్నారా? పడుకోవడానికి బాగుందా? దోమలు కొడుతున్నాయి. ఓకే. సో ఇది పిల్లల పరిస్థితి. వీళ్ళు చూడండి, చిన్న పిల్లలు ఉన్నారు. వాడు ఎంత ఉన్నాడు చూడండి, చిన్న పిల్లలు, ఇంకా చంటి పిల్లలు ఉన్నారు. ఆమె ఇల్లు కూలగొడుతుంటే ఏడుస్తున్నా. ఆమె ఎక్కడుంది? ఆమె నా ఇల్లు ఒకసారి చూసుకొని వస్తానన్న చూడు, అందులో ఉందా ఆమె? ఓకే. మీది ఇక్కడేనా బ్రదర్? మీ ఇల్లు పోయిందా? పోయినాయి. వాళ్ళు కనీసానికి టైం గిట్ ఇవ్వలే. సమ్మర్లు అంతా చాలా పోయినాయి.
మళ్ళీ వేసుకొచ్చి మున్సిపాలిటీ నుంచి తెస్తానన్నారు. ఆ సమాల మధ్యనే పోయినాయి. మమ్మల్ని ఎక్కించలేదు, ఏం లేదు. వాళ్ళు ట్రాక్టర్లలో వేసుకుంటామను వెళ్ళిపోవటం, ఇక్కడ పెడతానని చెప్పారు. కొంతమంది ఇక్కడికి వచ్చినాయి, కొంతమంది రాలే. ఎక్కడ పోయినాయి? గోపాలపురం పోయినాయి, మున్సిపాలిటీలో వేసుకపోయారు. తుమ్మలనాగేశ్వరం అమ్ముకునేవా మీ సామాను? తుమ్మలనాశనం అమ్ముకుంటాం అని మేము ఎట్లా అంటామండి? అట్లా అన్నాం కదా. మీరు అనరు కానీ అంటే మేము అంటాం. వస్తంటే పోయినాయి. వస్తంటే ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నారా, ఈ ఫ్రిడ్జ్లు అవుతుంది, టీవీలు అవుతుంది, మరి అవన్నీ పోయినాయా? అవి అన్ని పోయినాయి. వాషింగ్ మిషన్లు కూడా పోయినాయి. పెద్ద పెద్ద కొనుక్కొచ్చుకున్నాం మేము. అంటే 12,000, ఒక 40,000 వాషింగ్ మిషన్లు అసొంటివి తెచ్చుకున్నాం. ఎట్లాగా ఆన్నే ఉంటున్నాం కదా అని రూపాయి కూడా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటాం. కానీ ఈ వాషింగ్ మిషన్లు ఇవన్నీ తెచ్చుకున్నాం ఎండకు తట్టుకోలేక. పొరగాలు చిన్న పొరగాళ్ళు ఉన్నారు, అవి ఇబ్బంది అయితే అని తెచ్చుకున్నాం మేము. కరెంటు లేదు, నీళ్లు లేవు. ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు ఇయ్యలే. ఇప్పుడు ఆధార్ కార్డులు అంటారు. ఆధార్ కార్డులో మరి కూల్చకుంటే అప్పుడే చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రజలకే అన్నారు కదా మీరు, ఆధార్ కార్డులు అప్పుడే చెక్ చేసి అప్పుడే లేనోళ్ళు ఎవరో తెలుసుకొని ఆ ఇల్లు అట్లా ఉంచి తర్వాతకు చేయొచ్చు కదా. నిన్న మంత్రి పొంగులేటి మాట్లాడిండు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు అంటే వీళ్ళంతా అక్రమంగా ఉంటున్నారు, వీళ్ళందరికీ డబ్బులు ఎవరెవరో లక్షలు తీసుకుంటే ఇస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. లేదు సార్, అది అయితే మేము అక్కడ ఉండి కట్టుకున్నాం. రూపాయి కూడా పెట్టుకొని ఇప్పుడు 6 లక్షలు ఒకరు, 12 లక్షలు ఒకరు అట్లా పెట్టి కట్టుకున్నాం. అయ్యి మేము అమ్మిందని ఎట్లా అంటాం? అమ్మింది కాదు కదా, మేము కష్టపడి మేము కట్టుకున్నాం. రూపాయి వేసి ఒకరి కాడ దాచి పెట్టుకొని అట్లా కట్టుకున్నాం కదా. గిరిగిరిలని ఇవన్నీ మేము బేరాలు చేస్తాం, ఉల్లిగడ్డ బేరాలు కూడా. అవి రూపాయి గిరిగిరిలు అయ్యి ఎత్తుకొని రూపాయి దాచి పెట్టుకుంటా కట్టుకుంటా పోయినాం, ఇల్లు కట్టుకున్నాం. అసొంటి అకస్మాత్తుగా మాకు నోటీస్ లేదు, ఏది లేదు. డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేస్తే ఎట్లుంటది అండి? 4,000 మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పోలీసు వాళ్ళు వచ్చింది, మున్సిపాలిటీ వాళ్ళు. వెనకాల కుట్రేంది? మిగతా 30 ఎకరాలు లేపేయాలనే. ఇప్పుడు ఆ 30 ఎకరాలు ఆపితే అవి కూడా ఆక్రమించుకుంటారు ఇల్లు. మళ్ళా ఇల్లు భూముల ఆస్తులు కూడా దగ్గర బట్టలు ఉన్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్నాయి. మేము ఉంటే అంత కట్టలేము కదా, అలా యాల్వే పడిపోద్ది అని చేస్తున్నారు ఈ ప్లాన్లు. యాక్చువల్గా ఏంటంటే ఈ వీళ్ళు ఉంటున్నటువంటి భూమి యొక్క వాల్యూ, అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాల్యూ 1,18,50,000 రూపాయలు ఉంది. మార్కెట్ వాల్యూనే 1,18,50,000 ఉంది మార్కెట్ వాల్యూనే. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఎకరం భూమి అంటే ఆ 1,18,58,000 ట్యాక్సీలు కట్టాలన్నట్టు. అంటే మరి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది? దానికి 10 టైమ్స్ ఉంటుంది. అంటే ఎకరం 10 కోట్ల వాల్యూ చేసే భూమి కాబట్టి వీళ్ళని అక్కడి నుంచి పంపించడానికి కుట్ర. అరే ఇట్లాంటి పేదలు మురికి కాలువల పక్కన ఎక్కడో దగ్గర స్లమ్లో ఉండాలి కదా, కలెక్టరేట్కి ఆనుకొని ఇట్లాంటి వాళ్ళకి ఇంత విలువైన భూమి. తుమ్మల నాగేశ్వరరావు కొడుక్కో, మనవాళ్ళకో, మనవరాళ్ళకో, రేవంత్ రెడ్డికో, ఇంకెవరికన్నా ఉండాలి కదా భూమి. వాళ్ళ కంపెనీలకు వాళ్ళ బినామీల పేర్లతో ఉండాలి. ఒక 8 మంది నాగేశ్వరరావు బినామీలు అంతా కలిసి చేస్తున్న వ్యవహారం ఇదంతా. ఇంకా ఈయనట డబుల్ బెడ్రూమ్ల కోసం నేను దీక్ష చేసినాను, తెలుగుదేశం హయాంలో ఆడ రాత్రిపూట పండుకున్న ఫోటోలు పెట్టి ఓ డ్రామా చేస్తున్నాడు. అందరికీ ఇందిరా మిల్లు ఇస్తారట. నువ్వు ఇచ్చేదేందా? ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అట్లా మిమ్మల్ని బయటికి పంపించేసినారు. అట్లా బయటికి అప్పుడు ఇంత మునుపు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ 30 ఎకరాలు కాకుండా యువతల 30 ఎకరాల కూడా మేము వేసినాం గుడిసెలు. వేస్తే ఇప్పుడు అవి చూపిస్తారు కానీ మరి ఇప్పుడు ఈడ గలెత్తులు నేను ఆధార్ కార్డులు పెట్టిస్తున్నాను, మరి అదే కూలగొట్టకుండా ఇవ్వచ్చు కదా, మాకుంటది కదా. ఇప్పుడు ఎవరు పేదోళ్ళు కాదు నీకు తెలుసు కదా, బయటికి పంపించాయి. కూల్చకుండా నువ్వు ఆ వ్యవహారం చేయాలి కదా ఫస్ట్. అకస్మాత్ గా వచ్చి మన దొంగోడు వచ్చినట్టు వచ్చి దొరికి మొత్తం కూల్చిపారు. ఈ డ్రామా అంతే ఏమి ఇస్తారట మీకు? అవేదో ఇప్పుడు బయటలు ఇస్తాం, అది ఇస్తాం అని చెప్తారు సార్. అంత దొంగ డ్రామా యాడిస్తారు? ఇస్తే నువ్వు అప్పుడే చెక్ చేయాలి సార్. అది అంటే మీరు ఈ నుంచి వెళ్ళిపోతే అందరు ఎక్కడో అక్కడ అయిపోతారు కదా, ఇక ఎక్కడ మాసిపోతుంది అది. ఇక అందరు రాలేరు కదా పోతే. ఇప్పుడు అకస్మాత్ కిరాయిలో పోదామన్నా ఎవరు ఇవ్వట్లే మాకు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆడ ఉన్నాం, రూపాయి కూడా పెట్టుకొని ఆడ ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటామని మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చింది అనుకొని ఆ ధైర్యంతో ఆగినాం, మేము కట్టుకున్నాం. ఇట్లా చేస్తే ఎట్లా సార్? రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు వచ్చినారు, అక్కడే ఉండేవాళ్ళ అండి? అక్కడ ఉండేవాళ్ళము. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. 8 ఏళ్ల నుండి ఏం చేశారు రెవెన్యూ వాళ్ళు? ఇప్పుడు కూలగొట్టిన తర్వాత వచ్చి వీళ్ళు ఫామ్స్ తీసుకొని పేర్లు చదువుతున్నారు. ఏం చేయడానికి? ఇప్పుడు 8 లక్షలు, 10 లక్షలు, 3 లక్షలు, 6 లక్షలు పెట్టుకొని వేసుకున్నారు షెడ్లు. ఇప్పుడు వాటికి ఎవరు బాధ్యత?
కూలగొట్టి వీళ్ళు వచ్చి ఇక్కడ పేర్లు చెక్ చేయడం ఏంది? అంటే మేము చెల్లా చెదరు చేసేస్తే అయిపోతుంది. చెల్లా చెదరు ఎవడబ్బా సొమ్మని చేసిండ్రు? అది భూదాన ల్యాండ్ కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇయలేదు కదా మాకు. భూదాన చట్టం దేనికి పెట్టారు అసలు? మరి చట్టం ఆ రోజే తెలంగాణ సాయుధ పోరాటం పెట్టినప్పుడు అప్పుడే రద్దు చేసేది ఉండే. మాకు ఖాళీ నాయకుల కోసమే ఇది భూదాన బోర్డు అని మీరు పెట్టుకునేది ఉండే. మరి జనాల పేరు చెప్పి జనాల ఆస్తులు మరి మీరు కొల్లగొట్టి ఈ రోజు ఇప్పుడు రెవెన్యూ వాడు ఇయ్యాల వచ్చిండు జాయింట్ సెక్రటరీ. మరి మేము కలెక్టర్ దగ్గర పోయినాం, అప్పుడు ఫామ్స్ తీసుకొని ఫైల్స్ తీసుకొని తిరిగినాం చెప్పులు అరిగిపోయేదాకా. అప్పుడు ఎవరు రానాడు? ఇప్పుడు జనాలని రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి చదువుతున్నారు పేర్లు. దేనికోసం? ఇప్పుడు మంత్రి ఏమంటుండంటే పోయినసారి కూడా వాళ్ళు కూలగొట్టిర్రు, ఇప్పుడు మేము కూలగొట్టినాం, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, వీళ్ళు అక్రమంగా ఎంటర్ అయ్యారు. వచ్చిర్రు, వస్తే మేము అడ్డుకున్నాము, వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు ఎక్కడ కూడా కూలగొట్టలేదు. ఎక్కడ సోర్దందా ఇక్కడ కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్న వచ్చిండ్రు కదా, నిన్న మీడియా వాళ్ళు వస్తే జనం కూడా కొంతమంది జనాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు ఇందులో. అడుగు కోటేశ్వరరావు అనేటోడు రెచ్చగొడుతున్నాడు జనాన్ని. ఇన్ని డబ్బులు తీసుకున్నారు, అన్ని డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకునే పార్టీ కాదు సార్, ఇది కొత్తగా పెట్టిన పార్టీ కాదు. లేకపోతే ఇప్పుడు 60-70 ఏళ్ళ పార్టీ. ఈ పార్టీ ఎక్కడ రీమార్క్ లేదు మాకు. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళని ఎట్లా అణిచేయాలి అనేది చూస్తున్నారు. వసూలు చేశారు లక్షలు. సార్ 10,500 వసూలు చేసి అదేంటంటే 8 ఏళ్ల నుండి వాటర్ లేదు, కరెంట్ లేదు, అన్నిటికీ ఖర్చు పెట్టినారు. అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. కోర్టు ఆర్డర్లు పుణ్యానికి వస్తాయా? లాయర్లకు ఇవ్వాలి కదా డబ్బులు. అవన్నీ చేసినాము అన్ని దేనికి పెట్టినా లెక్కలు ఉన్నాయి. లెక్కలతో సహా చూపెడతాము, ఎవరికి చూపెట్టాలని అన్ని అవి కూడా ఫైల్స్ చేసి ఇచ్చినాము అందరికి. దీని వెనకాల ఉన్నది ఏంటండి? 31 ఎకరాల 7 గుంటలు ఉన్నదని అంటున్నారు, కానీ 62 ఎకరాలని రికార్డ్స్ లో పహానీల్లో ఉన్నది. మరి మిగతా 32 ఎకరాలు పట్టాలని అంటారేంటి? పట్టాలండి కాదు, వీళ్ళు సృష్టిస్తున్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గాని వీళ్ళ నాయకులు సృష్టిస్తున్నారు, వాళ్ళు కొట్టేయాలని సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 32 ఎకరాలు మీకు వదిలేస్తాము, 32 ఎకరాలు మాకు వదిలేయండి అనేది భాగాలు అవి. ఎవడబ్బా సొమ్మని భాగాలు అవి? వాళ్ళు భాగాలు పంచుకోవడం ఏంది? ఇప్పుడు ఏంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇప్పుడు ఎంఆర్ఐ కలెక్టర్ దేనికోసం? వాళ్ళు పదవులు వాళ్ళంతా చదివిండ్రు కదా. లాయర్లు ఇప్పుడు జనం కోసమా, వాళ్ళ లీడర్ కోసమా పనిచేసే వాళ్ళు? 250 కోట్ల భూమిని నేను కాపాడిన అంటుండు కలెక్టర్ మంత్రి. జనం దగ్గరికి వెళ్ళి కాపాడి లీడర్లకు ఈడని కాపాడా? వాడు మాట్లాడేది అదే కదా. రోడ్డు మీద పంపించండి, వాళ్ళు 3 రోజులు అయింది. వాళ్ళు ఈ ఎండల తిండి లేదు, నీళ్ళు లేదు. మళ్ళీ వాడికి వెళ్ళి వాడు ఇల్లాసాలలో ఉన్నారు. ఇప్పుడు ఈ పక్కనే ఇప్పుడు కూలగొట్టిన దాని పక్కనే ఒక్కొక్కడు 3 ఎకరాలలో విల్లాసాలు కట్టుకున్నారు. వారు ఎవరు భూదాన బోర్డే కదా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వీళ్ళకి 100 గజాలు ఇచ్చి కూలగొడుతున్నారే. మరి ఇప్పుడు వాళ్ళు ఇల్లాసాలు ఎందుకు కూలగొట్టట్లేదు? పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, మీకు కూడా తెలుసు కదా. మరి అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి, మాకు అవన్నీ అవసరం లేదు కదా. పేద జనాలకి గుడిసె కావాలి. ఆ గుడిసె కూడా లేకుండా చేస్తే అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అంటున్నారు. అక్కడనే ఇవ్వచ్చుగా. డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు. అదే ఇందిరమ్మ ఇల్లు, అదే కాదు, డబుల్ బెడ్రూమ్ కే వ్యతిరేకం. ఏం డబుల్ బెడ్రూమ్లు అవి? మొత్తం కురుస్తున్నాయి. ఇప్పుడు మేము ఒక దగ్గర చూసినాము, అసలు కూలిపోతున్నాయి. బండలు లేవు, డోర్లు లేవు. డబుల్ బెడ్రూమ్ ఏం కట్టిస్తున్నాడు? ఇప్పుడు ఒక లీడర్ వచ్చి ఉండవని డబుల్ బెడ్రూమ్ లో మేము కూడా ఉంటాము. అదంతా బూటకం అండి, అదంతా. మీరంతా ఓపీడీ మాట్లాడదాం, జనాలతో మాట్లాడించిన తర్వాత మాట్లాడిద్దాం. మీరు ఇక్కడే ఉంటున్నారా? అవును సార్. ఓకే. ఎన్ని సంవత్సరాలు ఈ బాబు? 4 సంవత్సరాలు సార్. ఓకే, 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు? 4 రోజుల నుంచి ఉంటాను. ఇక్కడికి 4 రోజులు వచ్చి నీరసంగా ఉన్నాడుగా బాగా. నీరసంగా సార్, డబ్బులు నాకు గుండె ఆపరేషన్ అయింది. ఆ రోజు కూడా తెల్లదాని 3 గంటలకు వచ్చారు వాళ్ళు. తెల్లదాని 3 గంటలకు వస్తే మాకు అర్థం కాక బీపీ ఎక్కువైంది. బీపీ కింద పడితే మా అబ్బాయి వెంకటాపాలెం తీసుకుపోయాం. వెంకటాపాలెం తీసుకుపోతే 2 సూదులు వేసారు. నాకు గుండె స్టంట్లు పడ్డాయి, 3 పడ్డాయి. ఆ భయానికి అదురికి ఓపిక లేదు. అది ఏం చెప్పాలో అర్థం కావట్లే. హఠాత్తుగా వచ్చారు, కనీసం నోటీసులు కూడా లేదు సార్ మాకు. ఎట్లా మరి ఎట్లా ఉండగలుగుతున్నారు పిల్లలు పడుకోవడానికి? మాకు ఏం దిక్కులేదు సార్. అది లింగాల, కొత్త లింగాల. అప్పుడు గంత జాగ ఉండే, ఆ జాగ కూడా కూలిపోయింది. మీ ఇటుకు వచ్చిన కాచి ఇటుకు వచ్చి కమ్మ వచ్చి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల్లో ఇట్లా ఇనోబా నవోదయ కాలనీలో ఇట్లా భూదాన భూములలో భూములు ఉన్నాయంట అంటే నేను అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా. 2013లో వచ్చింది ఆర్డర్, 2014 వచ్చింది. 2014 వచ్చారు? 2014 ఇక్కడికి వచ్చింది. మీకు కాపీ ఉందా? మీకు ఇచ్చినది ఉంది సార్, ఉంది. అంటే మామూలు కార్డు ఉంది. ఇగో ఇప్పుడు ఓటర్ కూడా మా దగ్గర ఓటర్ ఐడి కూడా ఉందా? ఓటర్ ఐడి ఉంది సార్ మాకు. ఎందుకంటే మేము ఓటు కూడా పెట్టుకున్నాం. ఇదిగోండి చూడు, నా పేరు సత్యనారాయణ, ఇక నా భార్య పేరు విజయలక్ష్మి.
ఓటర్ ఐడి కూడా ఉంది సార్. అది ప్రజాపాలన ఇచ్చిన కాగితం కూడా ఉంది సార్ నా దగ్గర. పుట్టకోట ఖమ్మం అర్బన్ అని ఉన్నది. పుట్టకోట అంటే అదే రెవెన్యూ ప్రాంతం, అదే డివిజన్, 15 డివిజన్. కోలకు వచ్చింది కూడా 15 డివిజన్ సార్. ఓకే. సో వీళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఉన్నది, ఓటర్ ఐడి ఉంది. ఇగో సార్, ఓట్లు ఉన్నాయి మాకు, ఓట్లు కూడా ఉన్నాయి. ఓట్లు కూడా ఉన్నాయి. ఎవరికి వేసారు మొన్న ఓటు? ఎవరు మీ ఏరియా? మా ఏరియా తుమ్మల నాగేశ్వరరావు. ఆయనకి వేసారు, ఆయన కదా మిమ్మల్ని లేపింది. మాకేవరకు సార్ మేము నమ్మినాం సారు. పుణ్యాత్ముడు 50,000 మెజార్టీతో గెలిపించినాం. 50,000 మెజార్టీతో గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సి వచ్చింది సార్. మా చెప్పుతో మేము కొట్టుకోవాలా. ఇప్పుడు ఉద్దేశం ఏందన్నది పక్కన ఉన్న భూములు లేపేయడానికేనా? అంతే. వాళ్ళు ఏంటంటే రేటుది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. మేము రాకతో కలెక్టర్ ఆఫీస్ లేదు, అది అప్పుడు రాలే. మేము వచ్చినాక కట్టారు కలెక్టర్ ఆఫీస్. మేము వచ్చినాక 2-3 ఏళ్ళకి కట్టారు అది. 3-4 ఏళ్ళకి కట్టారు. తర్వాత నేషనల్ హైవే వస్తుంది. ఆ నేషనల్ హైవే వస్తుందిగా, ఇటు కలెక్టర్ ఆఫీస్, నేషనల్ హైవే, ఇటు పార్క్ ఉంది, నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇది వైరా రోడ్డు, మంచి మెయిన్ రోడ్డు ఉంది. ఇది మధ్యలో మేము ఉన్నాం రింగ్ రోడ్ అలాగా. అప్ప ఈ లంచ్ వాళ్ళకి, పేద లంచ్ వాళ్ళకి ఇంత ఖరీదు కల భూమి వేరా, మురికాల బతికి లంచ్ వాళ్ళకి, బోలేని లంచ్ వాళ్ళకి వీళ్ళకి ఎందుకురా అని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ తుమ్మల నాగేశ్వరరావు, పొగిలేటి శ్రీనివాస రెడ్డి గత 50 రూపాయలు వచ్చి ఇచ్చిండు. 50 రూపాయలు ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం, దేవుడిని పెట్టుకున్నాం. సీనన్న అంటాం ఆయన్ని. సీనన్న అంటే సీనన్నపై సరిగిన మా నోటి సిల్లి పెట్టిండు. సీనన్న అంటే నోటి సిల్లి సరిగా పెట్టిండు. తుమ్మల నాగేశ్వరరావు ఆయన మంచోడు, అభివృద్ధి దాత అని చెప్పి చెప్తారు. అభివృద్ధి దాత పోయి ఇల్లు కూల్చే దాత అయిండు. ఇప్పుడు ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చి ఇల్లు కూల్చే ప్రభుత్వం వచ్చింది. ఇంద్రమ్మ ప్రభుత్వం ఇల్లు కూల్చే ప్రభుత్వమా? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటున్నావు కదా, మరి ఇంద్రమ్మ ఆడియొచ్చుగా. నువ్వు ఇంకో కాడ ఇస్తాను. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చింది. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చి ఇప్పుడు నేను ఇంకో కాడ ఇస్తా రానాడు. ఆడిచ్చే ఆడితే ఆ భూమి ఈ భూమి ఒకటి కదా. ఆడయ్యాడు ఈడయ్యాడు, మీరు కొట్లాడితేనే భూమి మీకు మిగులుతుంది సార్. అందుకే సార్ మేము మా ప్రాణాలు పోయినా ఇవాడికి 4 రోజులు అయింది. సరే అరకొర అన్నాలు పెడతారు. అది కేటీఆర్ గారు వచ్చిన అదురుకోర్రు. కేటీఆర్ గారు వచ్చినాక అదురుకోరు. మన మీడియా ఛానల్ ద్వారా అదురుకోర్రు. మొన్న ఆయన తొలియలుగు వచ్చిర్రు అంటే అయితే వస్తే పాప ఆయన అరెస్ట్ చేశారట. మిమ్మల్నేనా సార్? నాకు తెలియదు సార్. అయితే అది నిన్న కారులా ఇంకొక అతను మాట్లాడిన మనోడు ఇట్లా ఒత్త కూడా ఆపినట్ట. అంటే మీకెందుకు భయం? మీడియా వస్తే ఎందుకు భయం నీకు? నువ్వు ప్రజల కోసం పనిచేసేవాడు, ప్రజా ప్రభుత్వం. మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని రాళ్ళే ఇస్తామంట తుమ్మల నాగేశ్వరరావు. మీకు 5 రూపాయల బెల్ల కూడా బంచిని కూడా పోయి మీకు మా దగ్గర ఉంటేగా పోయిస్తానికి. మీకు రూపాయి బెల్ల కూడా ఇలే, ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇలే మీకు. పాపం మీరు వెళ్ళిపోయారు. మాకు బాధ అనిపించింది. నేను అనుకున్నా నా మందుల పైసలన్నీ ఒక 50 రూపాయలు ఇచ్చి బాటిల్ పోయిస్తా అంటే మీరు వెళ్ళిపోయారు. అమ్మతోడు నీ ఇప్పుడు చెప్తాను, వాస్తవంగా చెప్తాను. మంచిలోని ఇచ్చారా అడిగితే వెళ్ళిపోయారు అన్నారు. ఇప్పుడు మీ ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, పెద్దోళ్ళు. ఒక ఆయన ధోతి కడతాడు, ఒక ఆయన తెల్ల బట్టలు వేస్తాడు. నేను నాకంటే మించిన వాళ్ళు లేరని ఆయన మాట్లాడతాడు. ఒక ఆయన పెద్ద ఆసామి, 100 ఎకరాలు 1000 ఎకరాలు కొడుకు రియల్ ఎస్టేట్. అయితే హైదరాబాద్ లో అసలు మామూలుగా లేదు. అసలు ఆయన ఇల్లు అమ్మితే మీకు మొత్తం అందరికి సెటిల్ అయిపోతుంది. అంతంత పెద్ద ఇల్లు ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 3 మంత్రులు కదా మీ ఖమ్మం జిల్లాకు. ఈ ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలు ఇవ్వబట్టే ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండబట్టి మాకు ఈ ప్రమాదం కూడా జరిగింది. ఈ కాంగ్రెస్ ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ప్రజలు కూడా అర్థం కాక గబగబా నమ్మేశారు. ఇంద్రమ్మ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు కదా. రేవంత్ రెడ్డి మామూలు కోతలు కాదు కూర్చుంది రేవంత్ రెడ్డి మంచి. అసలు ఆయన మాట్లాడుతుంటే అవతల భలే మంచోడు అనుకోవాలా. అలా కుంటుడైతే నాకెందుకు, పిచ్చకుంటుడే నాకెందుకని మాట్లాడుతాడు. పిచ్చకుంటుడు అందరూ వచ్చి తిరిగారు. ఒక సందర్భంగా అన్నాడు అన్ని డైలాగులు, ఈ సినిమా డైలాగులు వేస్తాడు. ఈ సినిమా డైలాగ్ వేసి ఇక ఇంతకాడికి తీసుకొచ్చి మమ్మల్ని దారుణం చేసిండు. ఆయన రేవంత్ రెడ్డి మామూలుగా ఉన్నవాడు తీసుకొచ్చి పెట్టేందుకు. మీ చుట్టూ మీ మీద కన్నేసింది ఎవరు? వీళ్ళంతా 7-8 మందా? 9 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. వీళ్ళు మొత్తం కూడా ఏది అధికారం ఉంటే అలాగే పోతారు. మొన్న కాంగ్రెస్ లో టీఆర్ఎస్ అధికారం ఉన్నారు, అలగపోయారు. అంతకుముందు కాంగ్రెస్ అధికారం ఉంది, అలగపోయారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చిందిగా. వీళ్ళు ఏమంటారంటే వలస కొంగలు అంటారు. వలస కొంగలు అంటే ఏ చెర్ల చేపలు ఉంటాయో ఆ చెరుగుపోతాయి. అందులో అనాలి వాటిని. బురదలో బొరలాడే దున్నపోతులు, బర్రెలు. అసలు ఏంటంటే వలస కొంగలు అంటే తెల్లగా ఉంటాయి. మళ్ళీ అంతా ఆస్ట్రేలియా నుంచి వస్తాయి సార్. తెల్లగా ఉంటాయి ఆస్ట్రేలియా నుంచి వస్తాయి కొంగలు. అవి ఏం చేస్తాయి? ఆ చెర్ల చేపలు తింటాయి. ఆ చెర్ల చేపలు తినక అయిపోయినాయిగా. ఇంకో చెరుగు పంపన్నాడు. వీళ్ళ బతుకులు కూడా అదే, వీళ్ళ 3 పరిస్థితి కూడా అదే. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే. తెలుగుదేశము, అక్కడి నుంచి బీఆర్ఎస్, మళ్ళీ అక్కడి నుంచి కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు పొగిలేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళకి అదే పని. రెండో పనే లేదు. ఏది అధికారం ఉంటే అలాగే పోవటం, మందిని ముంచడం, ప్రజలను హింసించడం.
ఏంటంటే ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవట్లే. మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మేము లేవు సార్, మేము వదులుకుంటున్నాం. అయితే 4 రోజుల నుంచి ఈ పోలేక నీళ్ళు లేక ఈ మాతలకి డబ్బులు లేక. మరి ఎవరైతే మీకు హెల్ప్ చేసిరో వాళ్ళు ఈ ఓపీడీఆర్ వీళ్ళందరినీ విమర్శించి రకరకాల వీడియోలు వస్తున్నాయి కదా. తప్పు సార్, అది వాస్తవం కూడా తప్పే. వాళ్ళు డబ్బులు వచ్చేసి అంటారన్నమాట. వాస్తవమే. ఎందుకోసం చేశారంటే ఆడ కరెంట్ లేదు. అయితే అజయ్ గారు ఉన్నప్పుడు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కరెంట్ ఉంది. అయితే మేము డీవీ ఉంటే ఆ డీవీ తలుచుకున్నాం. అప్పుడు డీవీ తలుచుకోవాలంటే చాలా దూరం ఉంది, లాంగ్ ఉంది, కొద్ది లాంగ్ ఉంది. తంబాలు 200 తంబాలు వేసుకున్నాం. ఖర్చుల కోసం మీరు 200 తంబాల కోసం మనిషికి ఎంత వేసుకొని ఆ తంబాలకి, ఓయర్లకి, ఎలపరికి అది మళ్ళీ సోలార్ ఉంది. కరెంట్ లేదుగా. అప్పుడు కరెంట్ సరిపోవట్లే, మామూలు ఓయిల్తో నడిపించింది. సోలారు 5 లక్షలు పెట్టి సోలార్ తీసుకొచ్చారు. అవి కూడా మేము తలాయిని వేసుకొని ఆ సోలార్ పెట్టుకొని పైపులు వేసుకొని నల్లాలు పెట్టుకొని తలాయిని నడుపుకున్నాం తప్ప వాళ్ళు తీసుకునేది ఏమి లేవు సార్. అబద్ధం. వీళ్ళ మీద అట చెప్తే సెట్ చేసి ఆగం చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇగో ఈ పని చేశారు మమ్మల్ని. అంతేగాని ఒకవేళ ఎవరైనా తీసుకున్నారు అనుకో వాళ్ళ మీద కేసు పెట్టి జైలుకి పంపరాదు. ఎవడవుతాడు నిన్ను? మేము అవుతాడు నిన్ను. ఇప్పుడు తప్పు మీ దాంట్లో కూడా పేదలు లేని వాళ్ళు ఉంటే బయటికి పంపించేసాయి, పేదోళ్ళకి. ఇప్పుడు మాకేముంది? నాకేమైనా భూమి ఉందా? నాకు భూమి లేదు. నాకు 2 కొడుకులు సార్. నాకు 2 కొడుకులు. నా పేరు వచ్చింది. నా పేరు చూడండి, జాయింట్ కలెక్టర్. మరి వచ్చిందిగా, ఇంకేంది సంతోషపడరాదు? నేను సంతోషపడతలే. నాకు వద్దు. అయితే నాకు 2 కొడుకులు ఉండరుగా, మరి వాళ్ళ పేర్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళిద్దరు ఏరియా వాళ్ళే కూడా కూల్చారుగా. నా ఒక్కరింట్లో ఉంటే నాది కూల్చే నేనేమన్నా అనవును. నా చిన్న కొడుకు కూల్చారు, పెద్ద కొడుకు కూల్చారు, వాళ్ళు ఏరియా పడా, వాళ్ళ పిల్లలు ఏరియా పెళ్లిళ్ళని వాళ్ళ ఏరియా సార్. నాకు తెలియదు. వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళ ఆడ పెట్టుకున్నాం. వాళ్ళ ఓట్లు కూడా ఏనే ఉన్నాయి. ఇంటరా వీళ్ళంతా మోసం దాకా చేసి మేము కూడా ఆపారంటే మాకు బాధ అనిపించింది. ఆయన ఏడుపు వచ్చింది. మీరు వచ్చినా ఆగేదే కొద్దిగా. ఆడికి మీరు వచ్చినా కొద్దిగా ఆగేది. మిమ్మల్ని ఆఫ్ చేశారు మధ్యలో. మేము బాగా చూసినాం సార్. తిండి గిండి ఏమైనా ఉందా? ఏం పెడతారే? పెడుతున్నారు సార్, పెడుతున్నారు కానీ అందరికి కరెక్ట్ గా సరిపోను రావు. స్నానాలు చేస్తున్నారు అయితే మరి రోజు ఏమైనా ఉందా? అడగొద్దా? అడగొద్దంటే వస్తున్నాయి కానీ వాటిని అడ్జస్ట్ చేసుకోండి అంటే చెప్తున్నారు. బెదిరిస్తున్నారా? బెదిరింపులు కూడా ఉన్నాయా? ఏం కావాలో మాకు అర్థం కావట్లేదు అన్న. కొట్లాడాలి, ఒక తాటి పైన నిలబడాలి. మేము మొన్న పోయినాం, మేము రోడ్ ఎక్కినాం. మీరు ఆ రోజు వస్తారా రోడ్ ఎక్కితే అంటే మేము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టిపోయారు. పోలీసు మేము జనం చేస్తే పోలీసు వాళ్ళు మీకు ఏ అధికారం ఉంది, ఇక్కడ పోవడం ఏం అవసరం? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మేము కాదా? గవర్నమెంట్ మేము వచ్చి ప్రజలు ఉంటేనే గవర్నమెంట్ లో ప్రజలు లేదు. గవర్నమెంట్ లో ప్రజలు లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్రభుత్వం మీకు అన్నం చేస్తుంటారు. అంత ముందు అన్నం చేసిందంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. పచ్చబొట్లు అంటే వేయించుకున్నా నా రింగ్టోన్ వస్తే రేవంత్ రెడ్డి పాట వస్తుంది. డైలాగ్ ఇంకా డైలెక్ట్ నంబర్ చేస్తే రేవంత్ రెడ్డి పాట వస్తుంది. నేను రేవంత్ రెడ్డి అభిమానం, నాకు ప్రాణం. రేవంత్ రెడ్డి గెలిస్తే నేను ఆంధ్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చి మా సుతరాంటి పోతే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ నేను పార్టీ చేసుకున్నా అన్న. డీజే పెట్టి జనాభాలో పార్టీ చూడండి నా డౌట్ అది. అభిమానం ఇంకా ఆశ ఇంకా మట్టి నిప్పుల దండ వచ్చి మొత్తం మీకు దాని మీద పడ్డది మీద మొత్తం ఆమె కాలిపోయింది. మాకు రేవంత్ రెడ్డి ఆవిడ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇప్పిస్తా, సోటు ఇప్పిస్తా, ఇల్లు కట్టిస్తా, భూతాల పోటీ ఏ భూమి సరే నీకు నేను పట్టాలు ఇప్పించి మేమంతా సినిమాకి వేసినాం. గడియారం ఉందా ఇంకా 50 రూపాయలు? ఇంట్లో ఉందన్న, ఇంట్లో నాకు గడియారం ఇంకా ఉంది. నాకు కాంగ్రెస్ అంత అభిమానం. కాంగ్రెస్ కోటేసినా కూడా లాస్ట్ వాళ్ళు ఆదుకుంటే వాళ్ళ కోటేసినా కూడా మా పరిస్థితి అనుకూలంగా పనిచేసారు అన్న. మాకు ఇల్లు వాకిలు లేకుండా పిల్లగాళ్ళు ఏమంటారు అంటే 250 కోట్ల భూమిని మేము కాపాడినాం అంటారు. మీరు కబ్జాలు చేసిరట, మీరు అక్రమంగా అందులో ఉంటున్నారట. 30 ఎకరాలు ఏమైంది? 250 కోట్లు కాబట్టి ఎవరికి ఇస్తున్నా సార్? ఎవరికి ఇస్తారు? పేద పిల్లలకి ఇస్తున్నారా? పేద పిల్లలకి ఇట్లా మీ ఇళ్ళల్లో మీరు బ్యాంకులలో మీరు సొసైటీ పెట్టుకొని మీరు ఆస్ట్రేలియా అమెరికాలో ఆడ ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్ కట్టుకోవాలి ఉంటారు. మీరు కాపాడు ఎవరికి ఇస్తున్నారు? పేద ప్రజలకి ఇవ్వాలి. పేద పిల్లలకి ఏమంటారన్నా? 32 ఎకరాలు మేము తీసుకున్నాం. వెనక 62 ఎకరాలు 7 గుంటలు భూదాన ల్యాండ్ అని 54 కాసరపాన్ నుంచి 1954 కానించి ఉంది. యాజ్ పర్ రికార్డ్ అది. అవును, అది 1954 నుంచి 1964 దాకా 30 ఎకరాలు అట్లా, 62 ఎకరాలు 7 గుంటలు అట్లే ఉంది. 64 నుంచి కొంత డివైడ్ అయిపోయింది. 2014లో కొంత డివైడ్ అయిపోయింది. అది 30 ఎకరాలు 32 దగ్గర మొత్తం రికార్డ్స్ పేర్లతో సహా ఎవరెవరి పేరు మీద ఇప్పుడున్న కలెక్టర్ గానీ గతంలో ఉన్న కలెక్టర్ గారు గానీ 32 ఎకరాలని ఇప్పుడు 250 కోట్ల ప్రాపర్టీ నేను మిగిలిచ్చిన అంటాను కదా.
ఆయన వాళ్ళు ఆ మహానుభావులు కలవల రాజారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ముందు చూపుతోని ఇచ్చారు. ఎవరికి ఏమని ఇచ్చారు? అది పేదలకి ఏమని ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు మా ఉన్నోళ్ళ దగ్గర గుంజినవా? ఒకవేళ తినడానికో సర్వే చేసి వాళ్ళ పని వాళ్ళు మీరు చట్టప్రకారంగా పోండి. ఇప్పుడు మీరు 250 కోట్లు ఎవరికి దాచిపెట్టారు? మిగతా 30 ఎకరాలు అడిగిపోయింది. 32 ఎకరాలు ఎందుకు చూపిస్తారు? సరే మా దగ్గర నుంచి 62 ఎకరాలకు ఫెన్సింగ్ చేయాలి, 62 ఎకరాలకి వేయాలి కదా. 32 ఎకరాలకు 250 కోట్లు మిగిలిచ్చిన అంటాను కదా. అసలు 62 ఎకరాలు 7 గుంటలు అని తహసీల్దార్ శ్రీలత గారు మేడం గారు చెప్పారు కదా. మీరు కరెక్ట్గా ఉన్నది ఏది ఉండాలి కదా. 32 ఎకరాలే అని ఎందుకు చూపిస్తున్నారు? ఆన్సర్ చెప్తలేడు, అడుగుతలేడు. చెప్పాలా? నిన్న మీడియా వాళ్ళు రాత్రి సారు పేడ ఆర్టిస్టులు అన్నారు కదా, చెప్పు తీసుకొని అన్నాడు. పేడ ఆర్టిస్టులు కానీ నీకు ఓటు అయిపోతే మా చెప్పు మేము కొట్టుకున్నట్టుంది. నీకు ఓటు నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ఇంటికి పోయి కలిసి మరి మా బ్యాచ్ నుంచి కలిసిపోయి వేసి వచ్చి చెప్పినావు. నేను గెలిచిన తర్వాత వచ్చి చేస్తా అన్నాడు. నేను ప్రమాణ పూర్తి చెప్తాను, నీ చేతి గుర్తు కొట్టేసిన. ఇవాళ కూడా కాదు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ మా నియోజకవర్గం అది కదా. అయితే మా 60 డివిజన్లు ఉన్నాయి కదా, 60 డివిజన్లలో కూడా మేము అందరం అనుకొని ఈ యూసీఆర్ ఎమ్మెల్యే పార్టీ నుంచి నిలబెట్టా కూడా 219 ఓట్లు వాళ్ళకు పడితే మిగతా ఓట్లని కాంగ్రెస్కి వేసినాం. వీళ్ళు వచ్చి గొడవ పోరాడేదే మేము ఓట్లేసేదే వాళ్ళకనంటే మీరు ఎంత చేసినా అయ్యేటట్లేదు, అధికార పార్టీ వస్తే చేస్తుందని చెప్పి ఇది చేసినాం. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీతో దిగినాయి కానీ మీ కాడికి ఓట్లు పేడ్ ఆర్టిస్టులు అంటున్నాయా? పొంగులేటి గొప్పలు గడియారాలు ఉన్నాయా? ఇంకెవరు ఇంట్లో ఇంకా ఉందా? పిల్లల కిందనే పడి ఉన్నాయి. ఇప్పుడు మేము ఏమనుకుంటారంటే కొంతమంది, మేము అనట్లేదు కానీ మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అట. మీరంతా పెయిడ్ ఆర్టిస్ట్. మేము ఖమ్మంలో ఉన్నోళ్ళం కావు. మేము 20 ఏళ్ళ నుంచి వచ్చి మేము కూలి నాలు చేసుకుంటాం, మేము బతుకుతున్నాం సార్. మేము ఇది పేడ్ ఆర్టిస్ట్లా. మేము ఓట్లప్పుడైతే మా ఓట్లు కావాలా. మా పిల్లగాల ముడ్లు కడుగుతారు, దోశలు వేస్తారు, బజ్జీలు వేస్తారు, మమ్మల్ని ఇస్త్రీ వేస్తారు, మమ్మల్ని ఎమ్మడి పెట్టుకుంటారు, మమ్మల్ని కౌకులు ఇచ్చుకుంటాడు, మమ్మల్ని ముద్దాడతారు. ఇప్పుడు మాకు వాసన వస్తుంది వాళ్ళకి. మేము ఇప్పుడు మేము పేద ఆర్టిస్టులు. మీ తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వచ్చి మాట్లాడతలేడు? ఎందుకు వస్తుంది? ఇంకా ఉరికిచ్చి కొడతారని. ఇప్పుడు చేసింది ఆయనే కదా. ఇప్పుడు ఆయన చేసింది ఆయనే కదా. మరి ఒకవేళ ఇప్పుడు ఆయన మా స్థానిక ఎమ్మెల్యే కదా, వచ్చి పరామర్శించచ్చుగా. మీకు మాకు భరోసా ఇవ్వచ్చుగా. ఆయన రావచ్చుగా. వచ్చిండా? రాలేదంటే కారణం ఏంటి అంటే ఫేస్బుక్ లో పెట్టిండు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఉట్టియే. ఇందిరమ్మ రాజ్యం లేదు, ప్రజాపాలన లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు. ఇవన్నీ కూడా కావాలని చేసేటువంటిది. ఏడ కూడా ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. మేమంట మాకు ఒక్కళ్ళకి ఉంటే ఇంకొకరికి ఉండొద్దట. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటాడు. అంటే మేము చూపించినాం కూడా. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటికి కానీ స్విట్జర్లాండ్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, ఎస్ఎన్ కన్వెన్షన్ లో ఉండొచ్చు, సత్తుపల్లి ఉండొచ్చు, ఎక్కడైనా ఇల్లు ఉండొచ్చు ఆయనకి. ఎక్కడైనా ఆయన చేయొచ్చు. మాకు మాత్రం 100 గదాలు పేదవాడికి వద్దనమాట. ఇదేనా సార్ పేద ఆర్టిస్ట్? ఎక్కడి నుంచే పోనీ చేయొచ్చు. వాళ్ళు మంత్రులు కావచ్చు. ఎందుకు సార్ 3 మంత్రులు? దౌర్భాగ్య మంత్రులు. పెట్టుకొని దద్దములు కాకపోతే సార్. ఇప్పుడు 3 మంత్రులు అయినప్పుడు ఇంతమందిని రోడ్డున పడేసుకోరు. మా ఊసురుతారు కదా. నైట్ పూట డ్రోన్ కెమెరాలు పంపించారు మా కాలనీ మీదకి. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే మరీ ఘోరంగా డ్రోన్ కెమెరాలు పంపించి సర్వే చేశారు సార్. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంత దారుణం. ఇంత దారుణమా ఏం సార్? మేము అప్పుడు భూమి ఎవరిది? మీరు చెప్పారు కదా 147, 145, 140 సర్వే నెంబర్లో 62 ఎకరాల 7 కోట్ల భూమి ఉందని చెప్పింది మీరు. మీ అధికారులు చెప్పారు కదా. 32 ఎకరాలు అట్లా వచ్చింది. అసలు మాకు ఇదేం తెలియకుండా ఎందుకు కూల్చారు? అది మిగతా 32లో ఎవడు పాగా వేసి కూర్చున్నది? వేజండ్ల సురేష్, బిక్కసాన్ దామోదరం, ముళ్ళ కిషోర్ వాళ్ళంతా రియల్ ఎస్టేట్ కబ్జాదారులు సార్. వాళ్ళంతా వాళ్ళకు వంత పట్టడం కోసం చేసేటువంటి ఇదంతా ఆయనే. ఎవరైనా అక్కడ ఒక రియల్ ఎస్టేట్స్ ఆయన తమ్మల బంధువు, సొంత బంధువు. ఆయన 30 మంది గుండాలను పంపించి నిర్దాక్షిణ్యంగా మా మీద దాడి చేపిస్తే ఒక ముస్లిం మహిళ తలసా పాల్గొట్టి కేసు కూడా మమ్మల్ని పెట్టకుండా మా మీద రివర్స్ కేసు పెట్టింది. మళ్ళీ సార్ కాలనీ ఉన్న ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి సార్. మినిస్టర్ గారికి జూలైలో లెటర్ రాసిన నేను. సార్ ఇగో ఇది పరిస్థితి ఏందని. ఆ రోజు కూడా ఇంత కూడా వివరం ఇవ్వలేదు. ఇగో సార్ మొత్తం ప్రతి గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఇచ్చిన. నీ ఆధారం ఉందా అని అడిగాను. మొక్కల మీద నిలబడ్డా నేను. ఎవరైనా మీకు బలిసిన వాళ్ళు ఉంటే మీరు చూడండి సార్. పేదలకు న్యాయం మొత్తం ఇంటి నుంచి గుంజేసారు సార్. మున్సిపాలిటీ సిబ్బందిని పెట్టి, కార్పొరేషన్ సిబ్బందిని పెట్టి ఇది చేశారు. మేము ఇన్ని రోజులు ఇప్పటి నుంచి మీరు అన్న పేర్లు ఉన్నాయా సార్? వీళ్ళు ఎవరైతే ఏమైంది? ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందిగా. మరి ఇంకేంది వచ్చింది? చదివిండా నీ పేరు? మరి ఓకేనా?
మరి మాకు వచ్చి ఉండదనక ఉండాలి కదా సార్. ఇప్పుడు ఏడ ఉంటున్నాం? నిన్న తెలిసిన వాళ్ళు ఇంటికి పోతే అయ్యాల మీరు అప్పులు ఉన్నాయని వీళ్ళు అమ్ముకొని పోయిను, ఈ దొంగ మొండ కిరసనాలు పోసి తగలు పెడతా, పెట్రోల్ పోసి తగలు పెడతానని మా వాడు ఒకటే పిల్లగాని పట్టుకొని కొట్టిండు. తల్లిదండ్రి లేని పిల్లగాళ్ళని పట్టుకొని కొట్టిండు. చిన్నోడు, చిన్న కొడుకు బాగా దాగి ఇంట్లో కూడా ఉండనీయటం లేదు అసలుకి. ఉండనీయటం లేదు. నిన్న బొచ్చలని మీద మట్టి పోసారు, తీసుకోవటానికి టైం కూడా లేదు. టిన్నులు గిన్నెలు మొత్తం ఎత్తుకొని పోయారు. ఇలా మాటలు నమ్మకుర్రి, దొంగలు నమ్మొద్దు. మీరు ఇందిరా మిల్లు వచ్చిందని నమ్మితే మీరు బొక్కబోర్ల పడ్డట్టే. అందరు కలిసి కొట్లాడుతూనే నిలబడి ఏంటో తెలియటం లేదు. ఆ చీకటి కోమలలో కూడా 10 నెలల నుంచి కూడా దోమలు ఏ గుట్టినా కూడా అందులోనే ఉంటున్నాం. ఇళ్లలో పనులు చేసుకొని పోయి ఇళ్లలో అందింత వండుకోవటం, 6 వరకు పండుకోవటం ఉంటాం సార్. పట్టులలోనైతే ఏమి లేదు అసలుకి. 3 రోజుల నుంచి నిన్న ఎవరు తీసుకొచ్చారన్నో మేమిట అందుకోపోయారికి ఉండు రోజులు అందక తిన్నారు. అన్నాలే వాళ్ళు అది మరి ఎట్టా అయ్యింది మా సంగతులు ఏందో. మాకు న్యాయం జరగాలి సార్, అసలుకి న్యాయం జరగాల. మేము అసలు ఏమైనా లేదు. ఇళ్ళ పనికి పోతే కాళ్ళు కానీ బొగ్గులు అయిపోయింది సార్. మాకు ఏడ్చి ఎర్రకప్పులు అయిపోతున్నారు. ఈ గోడలు 10 సంవత్సరాలు ఇళ్లలో పని చేసి ఆ ఇంటికి కట్టుకున్నాం. ఇలా ఆ గూడు ఉంటానని కూడా మాకు అవకాశం లేదు సారు. ఒక్క గూడు మేము ఎక్కువ అడుకోలేదు, 100 గసి అడుకున్నాం సారు. మేము ఇల్లు అడగటం లేదు, ఎకరాలు అడగటం లేదు, ఏం అడగట్లేదు సారు. మాకు ఉంటాను గూడు ఇయ్యాలి ఉంటాం, రేపు పోతాం. ఒక్క మనిషి శాంతిగా ఉండొచ్చుగా. మంచాలు ఎరగొట్టి ఈ ఎరగొట్టి కూర్చోటానికి కూడా ఏం లేకుండా చేశారు. మేము పోయేరికి మళ్ళా యువతలో 5 నోడు ఆ ఉండేవన్నీ 5 నోడు వేసుకొని పోయిండు. ఏమి లేదు, మాకు గూడు లేదు, గుమ్మ లేదు, ఏమి లేదు. సామాన్ అంతా ఏదమ్మా? ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఎత్తపోయారు. మేము ఏడ్చుకోండి, మీ ఊటి వాళ్ళు ఎత్తపోయారు సారు. మమ్మల్ని గుంజందులో వేసారు. మీరు సామాన్లు చదువుకోకపోతే అందరు మట్టిలో పోతామన్నారు. అట్ట కూడా పోసారు. రెడ్డి పోతున్నావు? ఇక్కడ ఏం న్యాయం జరుగుతుందని నిన్న వచ్చా. నిన్న 10 దాకా ఏడనే ఉంటాం, మన 10 దాకా ఏడే ఉన్నాయి. రోజు ఏడనే ఉంటున్నారు. రాత్రి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం సార్. టాబ్లెట్లు చూసుకోండి ఎన్ని ఉన్నాయో. ఏమైందమ్మా? గుండె జబ్బు ఉంది నాకు. గుండె జబ్బు ఉందా? నా కొడుకు కోడలు చచ్చిపోయి 2 పిల్లగాళ్ళని చదువుకుంటున్నా. కొడుకు కోడలు ఎట్లా చచ్చిపోయారమ్మా? ఆ పిల్లలు కూడా నీ దగ్గరనే ఉంటున్నారా? ఆ పిల్లలు ఏం దగ్గర ఉంటారు? కవర్లు టాబ్లెట్ అని మట్టి పోసారు సార్. ఇప్పుడు ఆ పిల్లలు మీ దగ్గరనే ఉంటున్నారా? 2 పిల్లలు? 2 పిల్లగాళ్ళు నా కాడనే ఉంటున్నారు. వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య కూడా లేరు అసలుకి. 11 నెలల పిల్లగాడు అప్పుడు తల్లి చచ్చిపోయింది. తండ్రి చచ్చిపోయిండు. ఆ పిల్లగాడు ఒక పిల్లగాడు మెంటలు. ఆ పిల్లగాడికి అసలు మైండ్ పని చేయదు. ఎవరి పిల్లల్ని ఎడబెట్టిర్రు? మా ఇంటికన్నా పెద్దోళ్ళు అయ్యారు. ఆ పిల్లగాడికి మైండ్ మంచిగా ఉంది. ఎవరు దారిని పోతే ఎవరు పడితే వాళ్ళు కొట్టుడు పోనే ఉంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి, ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీకు గండిపేట దగ్గర ఉన్న ఫామ్ హౌస్ లో బాత్రూమ్ అంత ప్లేస్, ఇది బాత్రూమ్ అంత ప్లేస్. దుర్మార్గుడా, ఇది నాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నావు. నాకు నాకు రెవెన్యూ మంత్రిగా నాకు ఇన్ఫర్మేషన్ లేదని ఒకసారి చెప్తున్నావు. ఒకసారి ఏమో బీఆర్ఎస్ హయాంలోనే గూలగొట్టిర్రు, అప్పుడు కూడా మీరు గూలగొట్టిరు కదా అని వాళ్ళ మీదకి దోస్తున్నావు. వాళ్ళు గూలగొట్టిరు, వాళ్ళు దొంగలు, ఎవడు కాదంటున్నాడు. మరి వాడు దొంగ అయినప్పుడు నువ్వెందుకు దొంగ అవుతున్నావు? నువ్వు మంచోడు కావాలి కదా. 50 రూపాయల గడియారం ఇచ్చి ఓటేసుకున్నావు. 50 రూపాయల గడియారం ఇచ్చి ఓటేసుకున్నావు. చేతులు పట్టుకొని చెంపలు నిమిరి అందంగా నవ్వేసరికి అయ్యో మా పొంగులేటి సీనన్న మాలక్కి నేను అవుతున్నానని అందరూ అనుకొని ఓట్లేసే. కానీ నీ నవ్వు వెనకాల ఇంత భయంకరమైన కుట్ర, ఇంత భయంకరమైన విషం ఉందని ఎవరికి తెలుసు? నువ్వు ఫస్ట్ ఏమన్నావు? పాషం యాదగిరి వీళ్ళందరూ వచ్చినప్పుడు నీ దగ్గరికి నాకు సంబంధమే లేదు అని కలెక్టర్కి ఫోన్ చేసినావు. మరి నిన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నావు? భూదాన్ భూములే నిజమే కూలగొట్టిన మాట వాస్తవమే అంటున్నావు. సిగ్గు లేదు మాట్లాడడానికి? తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు మనిషివే కాదు, అసలు మనిషివే కాదు నువ్వు. అసలు నువ్వు ఖమ్మం జిల్లాలో నువ్వు చాలా తెలివిగా ప్రజల్ని మోసం చేస్తున్నావు. ఓన్లీ నీ సామాజిక వర్గం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, నీ దగ్గర ఉన్న డబ్బులతోటి ప్రజలకు ఆ డబ్బులు పంచి నువ్వు గెలుస్తున్నావు సింపుల్గా. ఏమమ్మా మీ పేరు రాలేదా? మీరు లేరా ఏంది అందులో? పెళ్లికి పోయి వచ్చిన తెల్లారి పడకలు బాగలు కొట్టారు. సామానం చదువుకున్నాం, సామానం చదువుకొచ్చారు కదా మా పేరు లేకుండా చేశారు సార్. మా ఏం చేయండి సార్. పేర్లు ఉన్న వాళ్ళకి కూడా ఆడ ఏం రాదు. మిమ్మల్ని ఇప్పుడు ఆడ జరిగేది ఏంటంటే మిమ్మల్ని మొత్తం చెల్లా చెదురు చేసేయాలి. ఇప్పుడు ఎవరైతే వచ్చింది అనుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇక్కడ 10 మంది మిగులుతారు. ఈ 10 మందిని తీసుకుపోయి అవతల ఎత్తేస్తే అయిపోతుంది. సో అంతకు మించి ఏం లేదు ఈడ. అట్టే చేశారు సార్ మా పరిస్థితి. భూదాన్ భూములు అన్ని మా కాడ నీళ్ళకి కరెంటుకి అన్నిటికీ వసూలు చేశారు. మా పరిస్థితి ఇప్పుడు ఏమి అటు కాకుండా ఇటు కాదు. దోమలలో ఉన్నాం. దోమలలో అల్లాడుకుంటే 4-9 నెలలు 8 నెలల పరిస్థితి మేము అల్లాడినాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి అన్ని. ఓకే మాట్లాడదాం, మళ్ళీ వస్తా. లోపలికి వెళ్ళొద్దాం. దా ఒకసారి ఈ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. ఒకవైపున అక్కడ అలా మీటింగ్ జరుగుతున్నది. ఎవరో జాయింట్ కలెక్టర్కి సంబంధించిన ఒక అధికారి వచ్చి అక్కడ ఒక మీటింగ్ చేస్తున్నాడు. ఈ ప్రజలు ఇక్కడ బయట ఆటోల్లో బయట ఈ సరుకులతో ఈ వీటన్నిటితో ఎక్కడికక్కడ వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంతవరకు పోలీసులు లేకుండే, మనం వచ్చిన తర్వాత పోలీసులు కూడా ఎంటర్ అయినారు. మళ్ళీ ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయేమో తెలియదు. మళ్ళీ అరెస్టులు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఇక్కడి నుంచి లేపకపోయినా ఆశ్చర్యం లేదు. ఏమన్నా జరగవచ్చు, అన్నింటికీ మనం సిద్ధంగానే ఉన్నాం. ఒకసారి ఆ ప్రజలు చూడండి, 100 గజాల కోసం, గూడు కోసం అధికారులు వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇల్లు వస్తుందేమో అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక్కొక్క లీడరు ఒక్కొక్కడు దాదాపుగా 100-200 గజాలలో వాని బాత్రూమే ఉంటుంది. వాని బాత్రూము, డ్రెస్సింగ్ రూము అంతా కలిసి దాదాపు 100-200 గజాలు ఉంటుంది. వాని హోమ్ థియేటర్ దాదాపు 100 గజాలలో ఉంటుంది. వాడు డైనింగ్ టేబుల్ ఒక 20 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ ఉంటుంది. సో వాని పిల్లలకి ఒక్కొక్క కొడుక్కి, ఒక్కొక్క మనవాడికి, మనవరాలకి ఒక్కొక్క చైల్డ్ బెడ్రూమ్ ఉంటుంది. మరి మనకి ఆ బెడ్రూమ్ అంతా ప్లేసే అడుగుతున్నాం మనం కూడా. ఎంత ఘోరం, ఎంత దారుణమైన పరిస్థితి. సో నాతో పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది. 50-60 పేర్లు చదివి వాళ్ళని మొత్తం దాంట్లో ఒక చీలిక తెచ్చే ప్రయత్నం అక్కడ జరుగుతున్నది. వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాటి సంగతి ఏందో మనకు తెలియంది కాదు. ఒకసారి లోపలికి వెళ్దాం. వీళ్ళ డ్రమ్ములు, ఇక్కడ వాటర్, సిచ్యువేషన్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నదో. వీళ్ళ బ్యాగులు జరగన్నా, ఇవే నీళ్ళు తాగాలనా? తాగే నీళ్ళ ఇవి? ఫిల్టర్ వాటరేనా ఇవి? మీవా? స్కూల్ బ్యాగ్స్ ఇవి? సో పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇవి. ఎంత ఘోరం చూడండి. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. మార్చ్ దగ్గరకు వస్తున్నది. మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. 10th ఎగ్జామ్స్ March 14th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఇందులో కూడా ఎంతో మంది పిల్లలు ఇంటర్మీడియట్ 10th B.Ed చదువుతున్న పిల్లలు ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేస్తున్న చిత్రం. అక్కడ చాలా పెద్ద అంబేద్కర్ ఫోటో కనిపిస్తున్నది. సో భారత రాజ్యాంగాన్ని ఒక 10% అమలు చేసినా ఈ పేదలకి పరిస్థితి వచ్చేది కాదేమో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని అంబేద్కర్ భవనమే దిక్కైంది. చివరికి వీళ్ళకి పేదలకి అంబేద్కర్ భవనమే దిక్కైంది మళ్ళీ లాస్ట్కి. ఎంత దారుణమైన విషయం చూడండి. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉంది చూడండి. వాళ్ళ బీరువాలు, లైట్ ఉందా, కనబడుతుందా? సో వాళ్ళ బీరువాలు చూడండి ఒక్కసారి. వాళ్ళ బీరువాలు, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫ్రిడ్జ్లు, వాళ్ళ గిన్నెలు అన్నీ ఇందులోనే తెచ్చిరి ఇందులో పడేసినారు అంతే సింపుల్గా. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఇది, ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఒక్క పొలిటికల్ లీడర్కి ఏనాడైనా ఈ సిచ్యువేషన్ మీకు ఎదురైందా? ఎంత దారుణం. ఏమమ్మా ఈడ కూర్చున్నావు? బయట ఇండ్లు ఇస్తున్నారటగా? బయట ఏమి ఇస్తారు? తీసుకొచ్చారు, ఇల్లు కూడా కొట్టారు, తీసుకొచ్చారు, ఇల్లు తోలేరు. ఈడున్నాం. ఎన్నేళ్ళ ఇక్కడికి వచ్చి మీరు? 8 సంవత్సరాలు. 8 ఏళ్ళు అవుతుందా? 8 ఏళ్ళు అవుతుంది. ఇక నాకు హెల్త్ బాగలేక హాస్పిటల్ చూపించుకుంటానా. ఇక ఈయనే ఉంటానా. నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉంది. మరి ఇక్కడ దగ్గర పట్ల ఉంటే హాస్పిటల్ దప్పుకునేది ఎట్టయినా పోవచ్చు అని నేను ఇల్లు ఆశపడి ఇల్లు కట్టుకొని ఇడు ఉంటాను. మీరు ఇల్లు ఓన్లీ షెడ్డేనా కట్టుకున్నారా? రేకుల షెడ్ వేసే అందులోనే ఉంటున్నారు? అందులోనే ఉంటాను. అలానే ఉంటే కూలగొట్టిర్రు. మీరు కూలగొట్టేటప్పుడు మా ఇల్లు ఎందుకు? మాకు ఇల్లు కూలగొట్టదు సార్. దండం పెడతాను, దాచనం పెడతాను, కాళ్ళు మొక్కుతాం అంటే
ఇక అందరికి వచ్చి అందరికి కూలగొడుతున్నామ్మా, నీది ఒక్కటే కాదు, నువ్వు అటు రావద్దని మున్సిపాలిటీ వాళ్ళు సామాన్లు తీసి బయట వేస్తావా మేము వేయాలని అన్నారు. ఇక దబా దబా వాళ్ళు మేము కలిసి సామాన్లు తీసి బయట వేసినాం. ఒక్క గుద్దితే నీ యొక్క కుక్కలేని గబగబాని కూలిపోయినాయి, మొత్తం కూలిపోయినాయి. ఒక్కలు చెక్కలేని అలా దోమల తెర ఉన్నది, ఆ దోమ తెర తీయబోయాకనే బర్రును కోసుకొని ఏళ్ళు దిగింది. ఇక ఆ దోమ తెర కూడా నా రక్తం నా ఇంటి మీద పోయింది అనుకున్నా. 3-4 చుక్కలు పడ్డ వదిలిపెట్టిన బయటికి వెళ్ళి ఈ ఉన్న సామాన్లు సాలని ఓటేసారు కదమ్మా మొన్న మీరు? ఓటేసి సీనన్న గడియారం తీసుకున్నారా? సీనన్నదా ఎవరిదో? సీనన్న ఓటే ముందే గడియారాలు ఇల్లుకి ఇచ్చిండు. గడియారం ఆనే పడేసినా తెచ్చుకున్నావా మరి? లేదు, ఎప్పుడో పోయింది గడియారం. మరి ఓట్లు వేసిన వాళ్ళే మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు కదా, గెలిపించిన వాళ్ళే. సార్ ఒక మాట చెప్తాను, నా హృదయంగా చెప్తానా, చెప్పండి. ఆశపడి మాకు ఉబ్బిచ్చి మెప్పించి మీకు అన్ని సాయం చేస్తానని చెప్పితే ఇవాళ గడియారం ఇచ్చిన రేపు మాకు ఇల్లు ఇస్తాడు, ఏదైనా సాయం చేస్తాడు అని ఆశపడ్డాం సార్. ఇప్పుడు అన్నం పెడతారంటే దాదాపు రూపాయి ఇస్తారా పట్టుకుంటూ, అన్నం వేసి అన్నం గుంజుకుంటే ఎంత బాధ ఉంటది. నువ్వు ఇలా గడియారం ఇచ్చినావు ఆశపడ్డావు, రేపు ఇల్లు కూడా ఇస్తాడని ఇంకా ఆశపడ్డావు. ఉన్న ఇల్లు కూడా గోలగొట్టి ఇక ఈ పాలైంది. తెల్లందాక దోమలు కొట్టి సత్తను ఇంతలో దోమలు ఒక్కొక్క దోమ ఏమో గుట్టుడు. ఏం చేయాలి సార్? ఏం చేస్తారు మీరు? మీ పెద్ద మనిషి ఏం చేస్తాడు? మా ఆయన సుతారు పని చేస్తాడు. పోయిందా పనికి? పోలే అసలే మాకు నీరసం అయిపోయింది. ఇక నాకు హార్ట్ ప్రాబ్లం సార్, నేను పని చేయొద్దన్నాడు డాక్టర్. మందులు వాడుతున్నా, హాస్పిటల్ రిపోర్ట్లు మందుల దగ్గర పెట్టుకున్నా. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? 2 కొడుకులు 1 బిడ్డ. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇంకా వాళ్ళు పిల్లగాళ్ళు పనికి పోతారు ఉంటారు. ఎట్లా మరి ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది? అది మీరే న్యాయం చేయాలి, మీ కాలు మొత్తం రేవంత్ రెడ్డి చేయాలి కదా, న్యాయం రేవంత్ రెడ్డి చేయాలి. మాతోటి ఓట్లు వేయించుకోర్రు, గెలిపించుకోర్రు. చివరికి ఏమంటున్నారంటే మీరు అంతా కబ్జా చేసిర్రు, మేము వీళ్ళు కబ్జా చేసిన భూమిని మేము కాపాడినాం అంటున్నారు. ఇక అదంతా మీరే న్యాయం చేయాలి, పెద్దలండి. మేము ఏం చెప్పేది లేదు, మేము ఇండ్లు వేసుకున్నాం, వాళ్ళ దయ ఉండి మాకు మళ్ళీ వాళ్ళ ఇల్లు గూలగొట్టినాం, మళ్ళీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇస్తామని ఇస్తే వాళ్ళకు 1,000 కోట్ల దండాలు పెడతాం. మేము ఏ కష్టం చేసుకుని అన్ని అడగడం బంతాం. మాకు కావాల్సింది ఇల్లు, ఇంకంతా తప్ప వాళ్ళ సొమ్ములు వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు, వాళ్ళ భూములు వద్దు. మాకు కూలిపోయిన ఇల్లు ఇస్తే మళ్ళీ వాళ్ళ ఉంటాం. బయటికి వెళ్ళిపోతారా? అన్నే కావాలన్నా? అన్నే అందరం ఇప్పుడు ఎట్ట బయటికి వెళ్ళగొట్టితే ఇల్లు వచ్చున్నామో మళ్ళీ అందరం కలిసిపోయి వాళ్ళనే ఉంటాం. వేరే దగ్గర ఎక్కడెక్కడెక్కడో ఇస్తారట. మరి అది పెద్దల నిర్ణయం, అందరు నిర్ణయం కావాలి. నేను ఒక్కదని చెప్తే ఎట్ట సార్? తిన్నారా మరి? ఏం పెడుతున్నారు ఇక్కడ? ఉప్మా పెట్టిర్రండి, ఇక కొంచెం అయితే అన్నం పెడతారు. అన్నం తింటాను. అన్నం ఏం కూర వేస్తున్నారు? పప్పు, చట్నీ, దోసకాయ కూర, ఏదో రకరకాల కూరలు, తినే కూరలు పెడతారు. మంచిగానే కడుపు తిన అబద్ధం ఆడుద్ది సార్, అది న్యాయం కాదు. మీరు న్యాయంగానే ఉన్నారు, వాళ్ళు న్యాయంగా లేరు. మీరు చెప్పొచ్చు ఇప్పుడు మాకేం పెడతలేరు, తిండి పెడతలేరు అని చెప్పొచ్చు. పెడతారు, అదే అంటున్నారు. తినే అబద్ధం ఆడొద్దు, కడుపుకు తినే అబద్ధం. ఓట్లు వేసుకొని అబద్ధం ఆడుతున్నారు కదా. వాళ్ళు ఓట్లు వేసుకొని ఇప్పుడు ఈ ఆడళ్ళు చేయబట్టి ఆడళ్ళు మొగోళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తేనే మేము గెలిచి మంత్రులమైనాం. మరి ఇవాళ వాళ్ళకు కూడా సంతోషంగా నేను ఎట్టా పైన అధికారిని ఉన్నానో మరి పేదలు కూడా అధికారంగా మంచిగా సంతోషంగా ఉండాలని మమ్మల్ని సంతోష పెడితే ఇంకా ముందు భవిష్యత్తులో కూడా నీకు సంతోషం కలుగుద్ది. మేము ఏడ్చిన కన్నీరు మొత్తం అక్కడగా పుట్టుద్ది. ఇప్పుడు బతకడానికి ఏం కావాలమ్మా నిజంగా మీరు చెప్పారు? ఇప్పుడు వాళ్ళకి ఇండ్ల మీద ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయి. మనం అడుగుతలేం కదా, అదంతా ఏదో ఉండడానికి ఒక చిన్న గూడు అడుగుతున్నాం అంతే కదా. మరి వాళ్ళు కూడా మనుషులే కదా, మరి కనికరం లేని మనుషులు ఎట్లా తయారవుతారు? ఇప్పుడు చచ్చిపోతే బీదోడు చచ్చినా, ఉన్నోడు చచ్చినా, కోటీశ్వరుడు చచ్చినా, కోట్లు ఉన్నోడు చచ్చినా ఆ భూమిలో పోయేటోళ్ళే. 6 అడుగులే అంతేగా సార్. తీసుకుపోయేదైతే ఏం లేదు. సైజ్ దక్కుంటే రేవంత్ రెడ్డి లాగా అయితే 3-4 అడుగులే. 4 అడుగులే చెప్తున్నా నేను. నాదైతే 4.5 అడుగులు, 5 అడుగులు. ఈ గింత దానికి 1000 మంది మాటలు పడుతున్నాయి. నీకు మోక్షమేనా అది? ఎంత దారుణం సార్. తరతరాలు తగులుతుంది కదా. తరగదా ఇప్పుడు వెనకట తరతరాల కాదు, ఇప్పుడే తలుగుతాంది. ఎమ్మటే తలుగుతాంది. ఈ గోస కన్నీరు ఇలా కింద పడ్డది, నా రక్తం సుక్క కింద పడ్డ సారు. ఆ సుక్క తయారు కావాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? ఆ సుక్క ఎమ్మటే ఇనికిపోతుంది. నీకున్న తెలివి లేకపోయా అమ్మాయిలకు? ఏం చేద్దాం, అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇక దోమ తెరపు లేకుండా చీరన కప్పుకుండా నాళ్ళనే వదిలిపెట్టి వచ్చిన చేయి దిగంగానే గుంజితే రాకుంటే ఏం చేయాలి? ఓట్లు వేసేటప్పుడు కూడా అమ్ముకోవద్దమ్మా మనము.
500, 1000, 5000, 3000 అమ్ముకుంటే మనకి ఇదే పరిస్థితి. అమ్ముకుంటే మిమ్మల్ని అంటలేము, అందరం జనాలు జనాలే కానీ సారు ఇప్పుడు ఎవరైనా పెడతానంటే ఆశ కొడతానంటే భయం, అదే వచ్చింది. దెబ్బ కొడతానంటే అంత దూరం ఉరుకుతాం, పెడతారా అంటే దెబ్బను ఉరుకుతాం. అదే ఏదో ఇస్తుంది కదా ఈ పూట ఆశతోటి వేసినావు, అంతే. నువ్వు పెట్టి కొట్టినావు, కడుపు మీద నోట్లో పెట్టినావు, కడుపు మీద కొట్టినావు, అది నీకు మంచిదేనా సార్? కాదు కదా. అది ఇంకా అది అర్థం చేసుకోండి. సరే అమ్మా, ఓకే. సో వీళ్ళకున్న తెలివిలో కనీసం ఒక 1% తెలివి ఉన్న రేవంత్ రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావుకి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ పేదల బతుకులు ఇట్లుండేవి కావు. ఎంత 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 గొప్పగా, ఎంత అద్భుతంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. బతకడానికి ఏం కావాలి మీకు? మా పొట్ట ఎందుకు కొడుతున్నారు, మా గూడు ఎందుకు తీసేసిరని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మీ బిడ్డల కొడుకులో లేకపోతే కొడుకులను ఒక్కసారి అడగండి, అరే నేను పలానా చోట ఇల్లు గులగొట్టినరా అని అడగండి. వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కదా స్కూల్కి వెళ్ళి. ఆ పిల్లలు ఏం చెప్తారో ఒకసారి అడగండి. మీ ఇంట్లో ఉన్న మనవడు మనవరాలు లాంటి పిల్లలు బయట దోమలు గుట్టుకుంటా అక్కడ మంచాల మీద చెట్ల కింద పడుకుంటున్నారు. ఇక్కడ దోమలు గుట్టుకుంటా ఈ లోపల పడుకుంటున్నారు. గాలి లేదు, వెలుతురు లేదు, చీకట్లో. మరి మీ పిల్లలు మరి వీళ్ళ పిల్లలు మీ పిల్లలుగా చూస్తారనే కదా వీళ్ళు మీకు అందరికీ ఓటేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని చేసింది. నాశనం అయిపోతారు మీరు, పురుగులు పడి వస్తారు. ఇది ఈ శాపము, వీళ్ళు పెట్టిన శాపనార్థాలు మీ తరతరాలుగా తగులితే తగలాల్సిన అవసరం కూడా ఉన్నది. తగలకపోతే మళ్ళీ నష్టమే సమాజానికి. తగలాలి మీకు తగిలి చాలామందికి ఎగ్జాంపుల్ కావాలి. ఈ జన్మలోనే అది జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకంటే దారుణమైన భయంకరమైన విషయం అయితే ఇంకొకటి ఉండదు. ఇది గవర్నమెంట్ భూమి, భూదాన్ భూమి, పేదలకు దక్కాల్సిన భూమి. అట్లాంటి భూమిని మీరు తీసుకొని ఇంకొక 32 ఎకరాలు సైడ్ చేసి మీ కబ్జాదారుల కోసం, తుమ్మల నాగేశ్వరరావు అనుసరుల కోసం సైడ్ పెట్టుకొని చివరికి IAS చదివిన కలెక్టర్ కూడా అబద్ధాలు ఆడుతుందంటే ఇక ఆయన కలెక్టర్ గిరి ఎందుకు? మొన్ననే అండి నేను ఆయన ఇంటర్వ్యూ చేసిన IAS ఆయన 2007 years బ్యాక్, 2018లో ఆయన IAS టాపర్. ఆయన పేరు అనుదీప్ అనుకుంటా. 10 TVలో నేను ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినాను ఆయనని. చాలా గొప్ప కలెక్టర్ అవుతాడేమో అని. నేను ఇవాళ వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే నేను ఇట్లా జర్నలిస్ట్ రఘు మనతోలి వెళ్ళగానే ఫోన్ పెట్టేసి మళ్ళీ ఎత్తుతలేడిగా కథం. మేము అడుగుతాం కదా, అందరు అడుగుతున్నారు భూదాన భూమి ఎంత అంటే 31 ఎకరాలు. భూదాన భూమి 31 ఎకరాల 62 ఎకరాల? ఆన్సర్ చేయాలా. వీళ్ళకి భూదాన యజ్ఞ బోర్డు నుంచి ప్రొసీడింగ్స్ వచ్చినాయా రాలేదా? ఆన్సర్ చేయాలా. ఆ భూమి గవర్నమెంట్ది అయినప్పుడు ఎందుకు వీళ్ళని అక్కడి నుంచి తీసేస్తున్నారు? ఆన్సర్ చెప్పాలా. అసలు హైకోర్టు ఆర్డర్ వచ్చిందా, CCLA ఆర్డర్ వచ్చిందా, ఏ ఆర్డర్తో నేను ఇల్లు కూలగొట్టినావు? ఆన్సర్ చేయాలా. వీటన్నిటికి మనం క్వశ్చన్స్ అడుగుతాం కదా, వాళ్ళకి ఆన్సర్ లేదు. ఆన్సర్ లేనప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తాడు? కట్ చేస్తాడు. అదే జరిగింది. అంటే ఇంత చిన్న ఏజ్, దాదాపు ఒక 32-33 సంవత్సరాలు ఏముంటాయో ఆయనకి. అంటే మీరు కూడా ఈ రకమైన నాయకులకి లొంగి పనిచేస్తుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకుంటారు? రండి, మీరేం చేస్తారండి? ఇక్కడేనా చదువుకుంటున్నారా మీరు? ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఓకే, మీది కూడా కూలగొట్టారు? అవును సార్. ఓకే, మీరు మ్యారీడ్? అవును సార్. మీరు మీ ఫ్యామిలీతో ఉంటున్నారు? అవునండి. ఏం జరిగిందండి ఆ రోజు నైట్? మీరు రిక్వెస్ట్ చేసుకున్నారా? చేసుకున్నాం పొద్దున చేసుకున్నాం. అసలు రిక్వెస్ట్ చేయడానికి అనేది ఏం లేదు సార్. వచ్చి ఇంటి మీద ఒకేసారి పడినట్లు అందరూ ఒకేసారి వచ్చేసి అసలు మాకు టైం కూడా ఇవ్వలేదు సార్. ఓకే, ఇప్పుడు ఎట్లుందమ్మా ఇక్కడ? ఇక్కడ అంటే తినడానికి కూడా అసలు ఏమీ అందజేయట్లేదు సార్. ఇక్కడ ఉన్న దొరికిన వాళ్ళకి దొరుకుతున్నది, లేని వాళ్ళకి లేదు. తీసుకొచ్చిన ముందున్న వాళ్ళకు వస్తుంది, వెనకున్న వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు అది ఇందిరా మిన్లు ఇస్తున్నాం అని ఏదో పేర్లు చదువుతున్నాగా, మీ పేరు వచ్చిందా? వచ్చింది సార్. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది తెలియదు సార్. ఎందుకంటే కూలగొట్టిన ప్రతిసారి ఎవరిదమ్మా ఇల్లు అని అంటే మాదని చెప్పి పేర్లు రాసుకొని ఎవరైనా పోతారు సార్. అది అంతే, ఎవరైనా పోతారు. కాకపోతే ఎక్కడో ఇస్తే మాకెందుకు సార్? మాది మాకు కావాలి సార్. మేము ఉన్న ప్లేస్ నే ఖాళీ చేపించేసి ఎక్కడో ఇస్తానంటే మేము ఎట్లా నమ్ముతుంటాం? ఉన్న గుడిసెలే కూలగొట్టేశారు. మాకు అసలు ఏమీ వద్దు, ఏం కట్టొచ్చు. మా గుడిసెలు మేము అక్కడే వేసుకొని అక్కడే ఉంటాం అంతే. మాకు ఎక్కడో ఇస్తే మేము ఎట్లా తీసుకుంటాం సార్? మా ప్లేస్ ని తీసుకొని ఎక్కడో ఇస్తామనంటే అది ఎంతవరకు నిజం? మీరు గెలిపించిన నాయకులే ఈ రకంగా చేశారు కదమ్మా, ఎందుకు ఇంత దారుణంగా? 3 మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాకి. కానీ ఎవరు వచ్చారు సార్? 3 మంత్రుల పేరుకి 3 మంత్రులు ఉన్నారనే కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. కనీసం మేము ఉన్నామమ్మా అని ధైర్యం చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు సార్. పార్టీలు కూడా అంత అయిపోయిన తర్వాత వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తున్నారు. మేము ఉన్నాం, మేము అధికారంలోకి వస్తే చేస్తామని మాట్లాడుతున్నారు.
ఉదయం ఘటన అంటే ఆ జేసీబీలు ఇవన్నీ వెహికల్స్ 5-6 గంటల నుంచి స్టార్ట్ అయినాయి. ఎవరు ఎందుకు రాలేదు? అప్పుడు రావాలి కదా, ఇదే జిల్లాలో ఉన్నారు కదా. ఇదే జిల్లాలో ఉన్నారు సార్, కానీ ఎవరు రాలేదు. ఎందుకు రాలేదు అనేది వాళ్ళకే తెలియాలి సార్. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి రారు. అందరు కుమ్మక్కయ్య అంటే పేదోడు బతకూడదు సార్, బతకూడదు. పేదోడు ఎదుగుతుంటే వాళ్ళని ఎలా అయినా తొక్కేయాలి అనే చూస్తారు. అంతేగాని పేదోళ్ళు బతుకుతారు, వాళ్ళకి ఏమన్నా ఇద్దాం, సాయం చేద్దాం అనేసి ఏమన్నా హామీ ఇచ్చారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇన్ని హామీలు ఇచ్చాము అన్నారు. ఏ ఒక్క హామీ ఎవరికి రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది వికలాంగులు ఉన్నారు. కానీ వాళ్ళకి 4,000 పింఛన్లు అనేసి 2,000 పింఛన్లు అనేసి చెప్పారు, కానీ ఎవరికి వస్తున్నాయి సార్? ఎవరికి కూడా రావట్లేదు. చూడండి ఎంత ఘోరమైన విషయం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. మొత్తం నిండిపోయింది ఇదంతా, ఈ అంబేద్కర్ భవన్ అంతా బిందెలు, మంచాలు, వీటన్నింటితో నిండిపోయింది. కుర్చీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు వీటితో నిండిపోయింది. ఏం కనిపిస్తున్నది పృథ్వీరాజ్ గారు? మీరు ఈ దారుణమైన, ఈ భయంకరమైన దృశ్యాలు చూస్తున్నప్పుడు ప్రజలు సీరియస్గానే ఉన్నారు. బట్ ఈ సీరియస్నెస్ ఎంతకాలం అని కూడా మనం ప్రజల్ని క్వశ్చన్ చేయాల్సిందే. సరే, వాళ్ళు పేదోళ్ళు, తిండికి లేని ప్రజలు వాళ్ళంతా. ఇది మారుణ కాండ. ఇది చాలా చాలా దుర్మార్గమైన విచిత్రాలుగా కనబడుతుంది. అంటే న్యాచురల్ కలామిటీస్ వస్తే తుఫాన్లో పెద్ద పెద్ద వరదలు, ఊహించని వరదలు వచ్చినప్పుడు ఇట్లాంటివి కనబడుతుంటాయి మనకు. యాక్చువల్గా అటువంటి సందర్భాలనే కనబడుతుంటాయి. అంటే జనాన్ని ఒక్కసారి నేచర్ కోపగిస్తే ఎట్లా ఉంటుందో ఆ సీన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. ఇది ఎవరు చేసిర్రు అని అంటే రాజ్యం చేసింది, ఇది పాలకులు చేసినటువంటి పని. ఇది ఏంది? పాలకులు చేసినటువంటి పాపం ఇది. వాళ్ళు అంటే వాళ్ళ స్వార్థాల గురించి, వాళ్ళ ఆశ గురించి, వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటేందుకు, వాళ్ళకు భూముల మీద ఉన్న మమకారం, ప్రజల మీద ప్రేమ కన్నా భూముల మీద ఉన్నటువంటి మమకారము వాళ్ళకి ఎక్కువ. అది చూపించడానికే ఇప్పుడు ఇదంతా. ఎవరో పాపం ఈ పేద ప్రజల గురించి దానం చేసినటువంటి భూముల మీద ఈ పాపాత్ముల కళ్ళు పడ్డాయి. పొంగులేటి, తుమ్మల అసొంటోళ్ళ కళ్ళు పడ్డాయి, పువ్వాడ అసొంటోళ్ళ కళ్ళు పడ్డాయి. కాబట్టి ఇవాళ ఇంత దయనీయమైన, దారుణమైన పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఎలక్షన్స్ కు ముందు నుంచి కూడా చెప్తుంటాడు ప్రతి వేదికల మీద. ఏం చెప్తుంటే, నా బిడ్డ పెళ్లి ఉండంగా, నా బిడ్డ వరపూజ ఉండంగా నన్ను జైల్లో పెట్టిండు. ఎందుకు నిన్ను జైల్లో పెట్టిండు? ఇదే అంబేద్కర్ సాక్షిగా 50 లక్షల రూపాయలు నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి పని నువ్వు చేసినావు కాబట్టి, దుంగ పని, లంగ పని చేసినావు కాబట్టి నిన్ను తీసుకుపోయి లోపల పెట్టిర్రు. పెట్టినందుకు నా బిడ్డ పెళ్లికే లేకుండా చేసినావు కదా. అరే నీడ లేకుండా చేసినావు కదా నేను కదా. నీడ లేకుండా కాదు, నువ్వు లేకుండా జరిగేది కూడా కాదు. కానీ ఇల్లు లేకుండా వీళ్ళు ఏం కావాలి? రోడ్డు పాలు కావాలన్నా? 10 సంవత్సరాల నుండి వాళ్ళకి ఏం తెలుసు అబ్బా? ముట్టుపక్కల పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏం తెలుసు? వాళ్ళకి సంగతి ఏం తెలుసు? నేను నీ బిడ్డ పెళ్లికి నిన్ను లోపటేసిండ్రు అని అంటే నువ్వు ఇట్లా ఇంతమందిని నిర్వాసితులని చేసినావు కదా. నిన్నేం చేయాలి అసలు? అంతే కదా, నిన్నేం చేయాలి అసలు? ఈ భూమి కూడా నువ్వు కాదు, 64 ఎకరాలు, 62 ఎకరాలు భూమి వాళ్ళకి ఇచ్చింది. ఆ ట్రస్ట్ బోర్డు ఇచ్చింది. ఇవాళ వచ్చి కొత్త కథలు దానికి ఇటు చెప్పి అటు చెప్పి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. నీకు అంటే చెదిరిపోయిన పక్షులు ఎట్లయితే ఎగిరిపోతాయో, చెట్లను తీసేసి బుల్డోజర్లతో తీసేస్తే పక్షులు ఎట్లయితే వాళ్ళ గూడు వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాయో, గూడు నిడిచినాం, నా గుడిసె నిడిచినాం లెక్క ఇప్పుడు గూడు పోయింది, గుడిసె పోయింది. తీసిన పాపాత్ముడు ఎవడంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. ఇది పొద్దున్న లేస్తే వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నట్టు రాహుల్ గాంధీ, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరన్నా కొంచెమన్నా మానవ విలువలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ అంబేద్కర్ భవన్కి వచ్చిపోయి ఎవరైనా పార్లమెంట్లో మాట్లాడితే చాలా బాగుంటుంది. దీనిలో అన్ని రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కదా. ఆ ప్రజలు కూడా చెప్పారు. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సిపిఐ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు. మాట్లాడని ఏ రాజకీయ పార్టీ అయినా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఇంతమంది కడుపుకోత, ఒకరు హ్యాండిక్యాప్ ఉన్నారు, ఒకరు బాలెంతలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. గర్భిణీ స్త్రీకి ఇది చేసేటప్పుడు వెహికల్ ఎక్కిస్తుంటే బ్లీడింగ్ కూడా అయిందట. ఎంత దారుణమైన ఇప్పుడు నీ 100% హత్య ఇది. ఇంకొకటి ఏంటంటే ఇది ప్లాన్డ్ క్రిమినల్స్. వీళ్ళంతా వీళ్ళు హ్యాబిచువల్ క్రిమినల్స్ వీళ్ళు. నీ పెళ్లికి నీ బిడ్డ పెళ్లి అప్పుడు నువ్వు లోపడున్నంత చేస్తే మరి ఆ తల్లికి ప్రసవం రాకముందే నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న ఆమెను బ్లీడింగ్ వస్తుందనంటే సమాజం చూడండి ఎంత పాపపు మనుషులో వీళ్ళంతా. ఎటువంటి వాళ్ళని మనం నాయకులను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం అనేది చాలా అన్యాయం. ఇది చాలా ఘోరం. కోర్టు ఆర్డర్స్ ఇప్పుడు ప్రతి దాన్ని వాళ్ళు ఒకదాన్ని కాకుంటే ఒకదాన్ని
తిప్పిపెట్టి మత్పరిచి మాటలు మార్చి అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటా వీళ్ళు పైసలు తిన్నారని చెప్పని ఇవన్నీ చూడండి ఒకసారి ఎవరు బ్రదర్ ఇది రండి రండి టిఎస్ అదే మన కరెంట్ కనెక్షన్ కదా అప్లై చేసుకుంది కరెంట్ కనెక్షన్ కి అప్లై చేసుకుంటే అదే షెడ్ లోదే కదా ఇది బల్లి జ్యోతి పేరు మీద 1000 watts 1690 రూపాయలు కట్టిరుగా సిగ్గు లేకుండా ఎందుకు కట్టించుకుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మినిమం కామన్ సెన్స్ కదా మినిమం ఇది వీళ్ళు అక్రమంగానే కబ్జా చేసిరని అన్నప్పుడు ఈ 1690 రూపాయలు దేనికి కట్టించుకున్నారు ఇప్పుడు 1690 రూపాయలు వెనక్కి ఇస్తారా దేనికి కట్టించుకున్నారు ఫస్ట్ అది చెప్పండి కదా మనుషులేనారా మీరు అసలు ఇది ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు ఇదేంటిది 58 జీవోలో అప్లికేషన్ జీవో నెంబర్ 58 ఏం చెప్తున్నది 125 గజాల లోపు ఉన్నటువంటి పేదలు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలన్నమాట వాళ్ళ పట్టా ఇవ్వాలి 59 కిందనేమో 4 స్లాబ్లుగా డివైడ్ చేసి 0 నుంచి 125 125 నుంచి 250 250 నుంచి 500 500 నుంచి ఆ పైన ఉన్న వాళ్ళు మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాంట్లో కొంత దీంతో అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దొంగల హైదరాబాద్లో 59 జీవో కింద కొన్ని వేల ఎకరాలు లేపేసారు 1 ఎకరం భూమి ఉంటే దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి మేము ఇది ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నామని రికార్డ్స్ సృష్టించి 59 జీవో కింద ఎన్నో చేసుకున్నారు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ఈ రెవెన్యూ మంత్రి ఇంతవరకు ఆ 59 జీవో కింద వచ్చిన అప్లికేషన్లను పరిశీలిస్తా అని చెప్పి ఇంతవరకు వాళ్ళు పరిశీలించలే దొంగ ఇగో వీళ్ళు 58 జీవో కింద అప్లై చేసుకున్నారు వీళ్ళు దీనికి డబ్బులు కట్టిరా దీనికి అవసరం లేదనుకుంటా డబ్బులు అవసరం లేదు కానీ అప్లై చేస్తే అప్లికేషన్ తీసుకున్నారు ఇది ఎవరికి చెప్తారు ఇగో ఇది ఇంకోటి ఉన్నది చూడు ఇది భూదాన్ యజ్ఞ బోర్డు నుంచి డైరెక్ట్ ప్రొసీడింగ్స్ తో సహా 21/4 ఒరిజినల్ స్టాంప్ అదే 21/4/2014 ఆ రోజు ఇగో బల్లి జ్యోతి భర్త శ్రీనివాసరావు ఇగో ఇవన్నీ మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ గా ఉన్నాయి ఇప్పుడు వచ్చింది కదా 147 148 149 ప్లాట్ నెంబర్ 79 100 గజాలు ఇక ఇంకేం కావాలి నీకు ఆధారాలు ఎన్ని ఆధారాలు కావాలి ఇట్లా ప్రజలు చూడండి ఎన్ని ఆధారాలు కావాలి ట్యాక్స్ కట్టింది కూడా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ట్యాక్సులు కట్టింది ఉన్నది ఇప్పుడు 2021 అంతేగా 2021 రూపాయలు తీసుకున్నారు కదా 356 రూపాయలు ఇట్లా ఏం పనికి తీసుకున్నావు ఇది ఏమున్నదని చెప్పి తీసుకున్నావు ఇక్కడ లెటర్ ఉన్నది హౌస్ నెంబర్ క్లియర్ కట్ ఉన్నది కదా హౌస్ నెంబర్ కూడా ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఏం చెప్తారు దీనికి అది తీసేస్తారు వాళ్ళ కళ్ళు పడ్డాయి దాని మీద సో ఇప్పుడు ఇది ఇంత ఉన్నది కదా ఇప్పుడు ఎంత కానూన్ ప్రకారంగా జరిగిందే కదా అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే సిసిఎల్ఏ ఇచ్చినటువంటి ఆర్డర్ కలెక్టర్కి ఏదైతే పంపించిందో ఆర్డర్ లో ఏమున్నది ఈ భూదాన్ యజ్ఞ బోర్డు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అనేవి ఎక్కడా లేవంటే ఎక్కడ ఉండాలా ఇప్పుడు ఇది ఇచ్చింది తప్పు అనేది వాళ్ళు అంటే వీళ్ళే తయారు ఇప్పుడు ఈ పలానా పర్సన్ వచ్చి ఈయన స్టాంపు లేకపోతే ఇది అది అన్ని తయారు చేసుకొని ఆయన వచ్చిండు అనమాట ఇప్పుడు ఇది ఒరిజినల్ కదా జిరాక్స్ కూడా ఒరిజినల్ అది అంటే ఇవన్నీ వీళ్ళు ఫేక్ గా తయారు చేసుకున్నారు అన్నది వాళ్ళ మాట జరిగిన విషయం ఏంటంటే 2014-15 సంవత్సరంలోనే ఈ భూదాన్ బోర్డు కాగితాలన్నీ సిసిఎల్ఏకి ట్రాన్స్ఫర్ చేసిరు ఎత్తుకపోయారు అందులోకి అప్పుడే మొత్తం కాగితాలన్నీ మాయం చేశారు ఎందుకంటే ఈ భూపకాసులకు ఈ భూముల మీద కన్ను పడ్డది ఇప్పుడు అన్ని కదా మనం అట్లనే కదా అసైన్డ్ భూముల మీద కూడా కన్నుబడి నాశనం పట్టిస్తారు కదా దాంట్లో భాగంగానే ఇది బాజాబ్తా వాళ్ళు ఇచ్చింది ఇవి కోర్టులలో సబ్మిట్ అయినాయి కోర్టుల నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళు ఇవి ఫేక్ అని చెప్పి మాట్లాడడంత దుర్మార్గము అంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టున్నది దొరలు కలిసి రాజ్యం వెళ్తున్నట్టు అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి దొరలందరూ కలిసి ఇప్పుడు వీళ్ళని జనాన్ని దొంగలుగా చిత్రీకరించేటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ ఆర్టిస్టులట వాడు పేడ అరే దుర్మార్గుడా నువ్వు 4 రోజులు కాంగ్రెస్ లో ఉంటావు 4 రోజులు బీఆర్ఎస్ లోకి వస్తావు 4 రోజులు జగన్ ఎంబడి ఉంటావు 4 రోజులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కి వస్తావు ఉన్నప్పుడాలా నీ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ ఉండదు కదరా నీది నేను అంటున్నా ఫస్ట్ టైం రారాపూర్ ఎప్పుడు కొట్టలే కానీ ఇలా చూస్తుంటే అట్లా అనాలనిపిస్తుంది నేను దుర్మార్గులారా మీరు మనుషులారా అసలు నువ్వు పొంగిలేటి తర్వాత పువ్వాడ కావచ్చు తుమ్మల నాగేశ్వర్లు కావచ్చు మా కాటి కాలు చాపే వయసులో కూడా మీకు ఇంకా పైసల మీద కకృతి ఎందుకు 1000 కోట్లు సంపాదించిన కదా 250-300 కోట్లు పెట్టి బిడ్డ పెళ్లి చేసిండు అదే ల్యాండ్ పక్కనే ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడనే బిడ్డ పెళ్లి చేసి అంతే కదా ఆడనే బిడ్డ పెళ్లి చేసిండు ఇలా 250-300 కోట్ల రూపాయలు మేము ఆస్తి కాపాడినామని కలెక్టర్తో చెప్పిస్తున్నావు కదా ఆస్తి ఎవరి గురించి కాపాడినావు నువ్వు నీ తాబేదారులు నీ జితగాళ్ళు నీ సోపతోళ్ళ గురించి నీ తాగి జల్సాలు చేసేందుకు ఆ భూమిని కబ్జా చేసారురా మీరు
మీరంతా మొత్తం ఫామ్ హౌస్లు చేసేందుకు చేశారు. ఇంతమంది జనాల ఉసురు తీసుకొని మొత్తం ఇంతమంది జనాలయ్యి అది కానూన్ ప్రకారంగా ఉన్నది. ఇలా మళ్ళీ వాళ్ళని పట్టుకొని పేద ప్రజలను వచ్చి ఓట్ల కాడికి వచ్చినప్పుడేమో గదవలు పడతావు, కాళ్ళు మొక్కుతావు. వీళ్ళు ఓట్లు వేయంగానే వీళ్ళు నీకు మనుషులు కాదు, కుక్కలు పందుల కన్నా హీనంగా వీళ్ళని ఇక్కడ ఉంచినావు కదా. ఎంత అన్యాయం అంటే ఇది చాలా దారుణం. సభ్య సమాజం కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజలకు తర్వాత నేను బయట ప్రజలకు కూడా నేను ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మీరు పైసల కకృతిపడి, మందుకు కకృతిపడి, వీళ్ళ దొంగ మాటలు లంగ మాటలు ఈ రాజకీయ వ్యవస్థను ఉన్న రాజకీయ వ్యవస్థలల్లో మీరు వీళ్ళకు ఇటువంటి వాళ్ళకు ఓట్లు వేస్తే మీరు పాముకు పాలు పోసి పెంచుకున్నటువంటి వాళ్ళే. ఇది ఏదో ఒక తల రెండు తలల నాగులు కాదు, ఇవి 100,000 తలలు ఉన్నటువంటి విష సర్పాలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి. నేను అన్ని రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా. ఖమ్మంలో ఈవెన్ కమ్యూనిస్టులు కూడా అసలు వాళ్ళు వచ్చి ఉండాలి, మొత్తం వాళ్ళు వచ్చి ఉండాలి కదా. ఇక్కడ అందరు కలిసి ఉన్నారు. మీరు మీ పదవుల గురించి, మీ పైసల గురించి, మీ కాంట్రాక్ట్ల గురించి వెనకటి పార్టీలు కావు మీ కమ్యూనిస్టులతో పాటు సిపిఐ సిపిఎంతో అందరు. అసలు మనం రావద్దు ఇక్కడికి, వాళ్ళు వచ్చి కొట్లాడాలి వాళ్ళ గురించి. 10 ఏళ్ళు పడుతున్నది ఇక్కడ. మీ కమ్యూనిస్టులు కూడా మేము మీతో పొత్తు పెట్టుకోవాలంటే ఈ భూమి పేదోళ్ళకి ఇయ్యండి చెప్పి ఒక కమ్యూనిస్ట్ పార్టీ అన్న కండిషన్ పెట్టిందా? మీకు ఒక ఎమ్మెల్సీ కావాలి, 2 ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మీకు ఇన్ని కాంట్రాక్ట్లు కావాలి, మీకున్న మీ పంచాయతీలన్నీ గవే, మీ పొత్తుల పంచాయతీ అంతా. వీళ్ళ గురించి మాట్లాడిరా? నిన్న ఒక మగాయన వచ్చిపోయిండు. అంతకుముందు వాళ్ళు చేసిన ఘనకార్యమే కేటీఆర్ అంటేనే. ఇప్పుడు ఆయన పార్టీకి ఆయన 10 ఏళ్ళుగా వీళ్ళకి పట్టాలు ఇచ్చి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు రాని రాకపోవు కదా. ఇవాళ వచ్చి సొల్లు ముచ్చట్లు, ఈ అబద్ధపు ముచ్చట్లు, సొల్లు ముచ్చట్లు. ఇక నీ ఇల్లా జనం చూడు. ఇక ఈ ఇల్లు ఇదే కదా, ఇదే. ఇట్రా నువ్వు ఇట్రా, ఇదే కదా ఇప్పుడు. ఇక చూడు, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకొని ఉంటాడు ఒక్కసారి చూడండి. ఎంత కష్టపడి ఏం చేస్తారు మీరు? 12 సంవత్సరాలు అమ్మాయి పని చేసినాను మార్కెట్ లో. పని చేసి నువ్వేనా? రాలిపోయింది. బస్తాలు మోసి ఒక బస్తా మొత్తం 7 రూపాయలు 70 పైసలు వస్తాయి. 10 లక్షలు సంపాదించుకుని 10 లక్షలు నా తల్లిగారు పెట్టినాడు బంగారం బ్యాంకులో పెట్టుకొని అప్పు తీసుకొచ్చుకొని బయట ఒక 2-3 లక్షలు అప్పు తీసుకొచ్చి మొత్తం 18 లక్షల రూపాయలు ఎట్టి కట్టుకున్నా సార్. ఈ ప్రెసిడెంట్ పేపర్ ఉందన్న ఉద్దేశంతోనే కట్టిన, కానీ లేకపోతే కట్టకపోతుంది. తర్వాత కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ ఇచ్చారు, 2 సార్లు ట్యాక్స్ కూడా కట్టించుకున్నారులే, ఈ అడిగి పోవులే అనుకున్నా. తెల్లవారుజామున కోడి పిల్లల మీదకి పిల్లి పడ్డట్టు అసలు నా బిడ్డ పీజీ చదువుతుందన్న. నిద్ర కూడా లేవలే. నిద్ర లేకముందు నా భార్యని, నా పిల్లల్ని బట్టపట్ట బయటకి వేసుకొచ్చి బొచ్చలని గుడ్డలు గిన్నెలు మొత్తం అసలు బయట వేసారు. బజార్లో వేసి అసలు ఉండటానికి లేదు, వెళ్ళిపోవాలని దౌర్జన్యం. ఇదిగో అన్న ఎంత ఖర్చు అయింది? 18 లక్షలు అయింది. 10 లక్షలు సంపాదించుకుని 8 లక్షలు అప్పు తెచ్చుకున్నాను. 4 లక్షల రూపాయలు బంగారం వాళ్ళ అమ్మగారు పెట్టింది, అది బ్యాంకులో పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయలు ఏరు వాడికి అప్పు తెచ్చుకున్నాను. అది కూడా 3 రూపాయలు వడ్డీ. వీళ్ళు కాదు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని ఫోన్ చేసి నన్ను వాళ్ళు చంపుతున్నారు. చచ్చిపోవాలని ట్యాంక్ ఎక్కిన కానీ నా బిడ్డ నానా నేను సాదుకుంటా, నువ్వు దిగు నానా అని నా బిడ్డ బదిలాడితే కింది దిగి వచ్చినా. నాకు అసలు బతుకుబుడ్డే అసలు అన్నం నీళ్ళు మరిచి 3 రోజులు అయింది నన్ను. అసలు ఏం చేయాలో అర్థం కాదు. నిన్ను కలవాలని 2 సార్లు ట్రై చేశాను, నేను కలవలేకపోయినా. మళ్ళీ గారు కూడా 2-3 సార్లు ఫోన్ చేశా. వాళ్ళు కూడా రేపు వస్తాం అది అని అన్నారు. మొత్తం నిలమట్టం చేశారు. ఏం లేదు, కూర్చేశారు. నాకు కనీసం కలెక్టర్ గారు ఒక నోటీస్ ఇచ్చిన అబద్ధం ఆడుతున్నాను అన్న. ఒక్కసారి కలెక్టర్ గారికి పోదామన్నా, నన్ను చచ్చిపో. నాకు ఏమైనా నోటీస్ ఇచ్చినట్టు చూపిస్తే నేను అక్కడ చచ్చిపోతానన్నా, పెళ్ళ నేను చచ్చిపోతాను. నోటీస్ ఇవ్వకుండా ఇయ్యలేదన్నా. నాకు నిజమన్నా, నాకు నోటీస్ ఇచ్చినట్టు కనీసం సామాన్లు చదువుకునేవాడిని. సామాన్లు చదువుకుని కొనుకొచ్చారు బయటికి. దండం పెడతారు, కాళ్ళు పట్టుకుని నా బెల్లం అయితే కాళ్ళ మీద పడ్డా కూడా కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని బయటకు గుంజుకొచ్చి బజెట్లు వేసారన్న. చెప్పలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో కొంతమందికి అయితే అసలు పిల్లలకి అసలు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. అది ఏమైంది అన్న. 15,000 మంది వచ్చారన్న, మొత్తం 15,000 మంది. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ 5 జిల్లాల నుంచి మొత్తాన్ని 15,000 మందిని పిలిపించారు. మేమున్నది 1000 మందికి, ఒక్కొక్క మనిషికి 5 చొప్పున మంది జనాన్ని పిలిపించారన్న. అసలు ఏమైతుంది ఏందేమన్నా అర్థం. అసలు మేము కోలుకోలేదు, అసలు మొహం కూడా కడుకోలేదన్నా. మొహం కడుకోక ముందు వచ్చి పడ్డారు. 5 నుంచి 7 వరకు కూడుగుడ్డ నిద్రలు ఏది లేదన్న.
బతకాలంటే బతకలేకపోతాను అంత నువ్వు ధైర్యంగా ఉండు అనవసరంగా. ఒకసారి నన్ను ఒకసారి కలెక్టర్ గారు తెలుసుకోనా అది నాకు నోటీస్ ఇచ్చిన అబద్ధం ఆడతాడు. నాకు నోటీస్ ఇస్తే నేను అక్కడే నా నోటీస్ కానీ నా పిల్లల సంతకం కానీ నా సంతకం కానీ ఉంటే నేను అక్కడే చచ్చిపోతా. ఇన్ఫర్మేషన్ కానీ ఏమి నోటీస్ ఇవ్వకూడదు కనీసం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అన్న ఇవ్వాలి కన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదన్నా. దొంగలు పడ్డట్టు పడ్డారు అసలు అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు పడ్డారు. ఉందా ప్రూఫ్ మాకు ఉండాలి కదా ఇచ్చినట్టుగా. ఇంత దుర్మార్గంగా వచ్చి కట్టి నీళ్లు పేదోళ్ళు కట్టుకుని రెక్కల మీద అమ్మాలు పని చేసి కలాస్ పని చేసి కట్టుకున్నాం. మళ్ళీ కట్టు కూడా ఉందన్న నా కాడ మళ్ళీ పని పిల్లలు నాకు ఇద్దరు నా బాబు నా కొడుకు నా కొడుకు హైదరాబాద్ లోనే ట్రైనింగ్ తీసుకుంటాను. నా బిడ్డ అయితే అన్నం నీళ్లు మరిచి 3 రోజులు అన్న కనీసం తినలేకపోతాను తింటలేదు. అదే గుర్తొస్తాను అసలు అన్న దౌర్జన్యంగా ఏదో దొంగలు పడ్డట్టే గద్ద మీద కోడి పిల్లల మీద గద్ద సడన్ గా వాళ్తుంది అట్లా వాళ్ళ 15,000 మంది దగ్గర 15,000 మంది ఉన్నారన్న. ఏం తట్టుకుంటా పాప ఏది పీజీ చేస్తుంది. తను చదువుకుంటుందా? డిగ్రీ అయిపోయింది. మీరు చదివిస్తున్నారు కష్టపడి. ఫస్ట్ నుంచి రెక్కల పని కష్టపడి కదా తెలుసుకున్నా. నాకు ఏం లేదన్నా వెనుక నాకు వెనుక అంటే ఏం లేదన్న పని చేస్తే 10 లక్షలు వస్తే నాన్న బిడ్డ పెళ్లి చేస్తానమ్మా అంటే సెకండ్ ఇయర్ లో వద్దు నాన్న నేను చదువుకుంటే ఇంకా నాకు చదవాలని ఉంది నేను ఏదో జాబ్ తెచ్చుకున్నాక నన్ను చదివినానంటే రెక్కలు ముక్కలు చేసి నా కష్టం వాళ్ళకి తెలియకుండా చదువుకున్నా. నా భార్యకి కూడా చేత కాదు సార్ కొంచెం ప్రాబ్లం ఉంది ఏం కూడా చదవదు బయటకు పోదు ఎటు పోలేదు. ముగ్గురిని కూడా సొంత బిడ్డల నా భార్యని కూడా సొంత బిడ్డలు చూసుకొని వాళ్ళు నాకు 3 పిల్లగాళ్ళు అనుకొని చదువుకుంటున్నా. ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి చేసే పరిస్థితి కూడా లేదు. నాకు ఓపిక కూడా చచ్చిపోయింది అన్న చేసి చిన్నప్పటి నుంచి కష్టం ఇవ్వాలి కదండి. నేను అడిగానన్న ఒక్క నోటీస్ ఇస్తే ఆ జాగ్రత్తలో మేము ముందు ఏం జరిగినో ఎట్లా ఇల్లు కట్టి 4-5-6 ఏండ్లు అయింది ఇంట్లోకి వచ్చి కూడా 5-6 ఏండ్లు అవుతుంది. అంత ముందు షెడ్ లో ఉన్నాం మామూలుగా మొత్తం ఉండబట్టి 10 ఏండ్లు అక్కడ అటు ఇటుగా 9-10 సంవత్సరాలు వచ్చి పంటను కూల్చినాడు మొత్తం ఇల్లు కుప్ప కూల్చి 3 సంవత్సరాలు షెడ్ వేసుకున్నాం. ఆ షెడ్లో ఉన్న తర్వాత మా అమ్మాయి పెళ్లి చేద్దామంటే నాకు పెళ్లి వద్దు నాన్న నువ్వు ఇల్లు కట్టుకో అంటే నా బిడ్డ నా కొడుకు వాళ్ళిద్దరు ఆశపడుతున్నారని బంగారం బ్యాంక్ లో పెట్టి చేసి 18 లక్షలు బక్కలు అరిగిపోయి భర్తను మసి ఆగు బీపీ డౌన్ అయిద్ది ఆగు గొద్దులు ఆడవు కొన్ని మంచి దుర్మార్గం ఆడ చూడలేదు. సో ఇది పరిస్థితి. నాకైతే మాటలు రావట్లే. తుమ్మల నాగేశ్వరరావు నాశనం అయిపోతాను. మమ్మల్ని జైల్లో పెట్టినా తప్పులేదు, ఏమి ఇబ్బంది లేదు. మేము జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. 70 ఏళ్ళ వయసులో నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈ కుటుంబం వీడియో చూసిన తర్వాత అయినా మారు. 18 లక్షల పెద్ద మనిషి 50 ఏళ్ళు వచ్చినాయి ఆయనకి. ఎంత కష్టపడితే 18 లక్షలు వచ్చి ఆ ఇల్లు కట్టుకోవాలా? నీ ఇల్లు కూలగొడితే ఆయన బిల్డింగ్ ఎక్కి చనిపోదాం అనుకుంటే ఆ బిడ్డ ఆపింది. ఆ బిడ్డ ఆపకపోతే ఆయన ప్రాణం పోతే నువ్వు చస్తే నీ భార్య ఎట్లాంటి ఆలోచన ఉంటుందో నీ భార్యను అడుగు. మనుషులరా మీరు అసలు? ముఖ్యమంత్రి చూస్తున్నాడా ఈ వీడియోలో? నాకు సంబంధం లేదంటాడా? పొంగులేటి సంబంధం లేదని నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. అంతా పెయిడ్ ఆర్టిస్ట్ అని. ఈ ఏడుస్తున్న వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్లా? నువ్వు ఏడవకు, నువ్వు పద మళ్ళీ వస్తాం పద. వాడు నా ఫోన్ ఎత్తట్లేదు కలెక్టర్, నా ఫోన్ ఎత్తట్లేదు. చెప్పిండు అందరికి పేపర్లు ఇచ్చారు జరిగింది అన్న కాలనీ కాడ జనవరి 17వ తారీఖు రోజు నేను మాట్లాడతాను. నువ్వు బోర్డు పెట్టిపోయింది అన్న నిన్న పెట్టారు.
జనవరి 17 తారీఖు నోటీసులు ఏమీ లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. నెల అయింది వాళ్ళకి నోటీసులు ఇచ్చని ఆడ కాగితం ఇచ్చిపోయారు. అన్ని అబద్ధాలే ఉన్నాయి వాళ్ళు. పద నేను వస్తాను, నేను బయటికి వస్తాను. ఇప్పుడు ఆ 18 లక్షలకి వీడు ఇచ్చే డబుల్ బెడ్రూమ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎంత ఎంత కష్టపడితే అది రావాలా? ఎంత శ్రమ. బల్లులు గుడ్లు పెట్టే జాగల తొండల సంసారం చేసే జాగలల్లా వీళ్ళు పోయి దాన్ని అటో ఇటో దాన్ని షేప్గా చేసుకొని దాన్ని పూదోటగలేక అనుకున్నారు పాపం వాళ్ళు. చేసుకొని అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంత కష్టం. నాకు ఇంతకుముందే బయట చెప్తుండే, మన మిత్రుడు చెప్తుండే, ఇదే ఇష్యూ గురించి చెప్తుండే. చాలా ఘోరం అన్న, బస్తాలు పాపం మోసి 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 ఇప్పుడు నా భుజాలు అరిగినాయి, నేను ఇప్పుడు చేసే పరిస్థితి కూడా లేనన్నారు కదా. ఇప్పుడు దీనికి ఈ కష్టంకు ఫలితం ఏంటంటే నాకు పాపం ఇట్లా పెట్టుకొని కట్టుకున్నటువంటి ఇల్లును నాశనం పట్టించారు కదా. ఏం చేస్తే ఇప్పుడు వీళ్ళ ఆత్మగౌరవం నిలబడుతుంది? ఏం చేస్తే ఈ పేదరికంకి వెళ్ళి బయటకు వస్తారు? ఏం చేస్తే ఈ అవమానాలు వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటారు? ఆత్మహత్య తప్ప వాళ్ళకి వేరే శరణం లేకుండా ఉంటే ఇప్పుడు మూకుమ్మడిగా కొంతమంది ఈ పేపర్లలో మనం చూస్తున్నాం, అప్పుల పాలై కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్య అని. ఇప్పుడు ఇది అట్లనే అది ప్రభుత్వాలు చేసేటువంటి హత్యలు ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ బిడ్డను చూసి ఓరుకోరు ధైర్యం చేసుకొని నేను చదివించిన కదా, నేను చదువుకుంటాను ఆయన అమ్మ అని చెప్పానంటే పాపం ఏదో ఆగినాడు కదా. ఇట్లా నువ్వు ఒక్కొక్కరిని టచ్ చేస్తే ఒక్కొక్క గాథ ఉన్నది ఇక్కడ మొత్తం. చాలా భయంకరంగా, చాలా అన్యాయంగా, చాలా దుర్మార్గంగా. వాళ్ళు ఒక చిన్న ట్రిప్పు, వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రిప్పుకు టుట్టిగట్ల ఒక 2-3 రోజులు పోయి వస్తే అయ్యే ఖర్చులు ఇవి. ఒక ₹1,00,000 1,50,000 వీళ్ళకు పెద్ద స్టార్ హోటల్లో పోతే ఒక రోజు స్టే చేసేందుకు ఖర్చు అయితే కదా. ఒక 4-5 రోజులు పోతే వాళ్ళకి అయ్యేటువంటి పైసలు ఇవి. వీళ్ళు బయట చెప్పే మాటలు వేరు, కానీ ఇక్కడ కుటుంబాలు చితికిపోయి శిథిలమై శవాలయ్యే పరిస్థితి. వీళ్ళు చచ్చిపోయి జీవోత్సవాలు, వీళ్ళు యాక్చువల్గా బతికుండి శవాల లెక్క ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. ఇక అదే ఇప్పుడు ఇవన్నీ రాసుకున్నారు కదా, బయట రాసేటి కూడా సేమ్ అట్లనే ఉన్నాయి. చాలా హృదయ విదారకంగా ఉన్నది. సో ఒకసారి చూడండి లోపల ఈ చిన్న పిల్లలే. ఈ డ్రామా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అన్నం తింటున్నారా? ఇట్రా కమ్ చూడండి ఒకసారి. ఈ చిన్న పిల్లలు చూడండి. ఇంత ఈ దోమల మధ్య ఈ పరిస్థితుల్లో ఆ పిల్లలు ఎట్లా ఉండగలుగుతారండి 4 రోజులుగా? ఒకసారి ఆలోచించండి. పసిపిల్లలు కదా. రేవంత్ రెడ్డి నీ మనవాడి కంటే చిన్న వయసున్న పిల్లలు వీళ్ళంతా. నీ మనవాడి కంటే చిన్న వయసున్న పిల్లలు వీళ్ళంతా. ఏం పాపం చేసిరు వాళ్ళంతా? సో ఇది వాస్తవ పరిస్థితి. ఇంకా చాలామంది మహిళలు వాళ్ళతో మాట్లాడిద్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఏం అన్యాయం ఇది, ఏం అరాచకం ఇది? ప్రశ్న కంటిన్యూ అవుతుంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.